ఇండియా ఇస్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే ఇండియాలో ఎక్సెస్ రైస్ కన్సంప్షన్ చేస్తారు. యాక్చువల్గా రైస్ వల్ల ఎప్పుడు షుగర్ పేషెంట్లు కారండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ పేషెంట్లు అవుతారు. ఆ ఇన్సులిన్ ఎక్కువ సార్లు రిలీజ్ అయినా, ఎక్కువ పరిమాణంలో రిలీజ్ అయినా కానీ వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్కి ఇన్సులిన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ మనం ఏం చేస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇన్సులిన్ స్పైక్ చేస్తాం, ఆఫ్టర్నూన్ అన్నం తిని స్పైక్ చేస్తాం, ఈవినింగ్ పొలకాలు తిని మళ్ళీ ఇన్సులిన్ స్పైక్ చేస్తాం, మళ్ళీ నైట్ టైంలో నాగార్జున తిన్నాడు అని చెప్పి స్వీట్ తిని అక్కడ స్పైక్ చేస్తాం. మన డయాబెటీస్ వచ్చింది, నాగార్జున సేఫ్గానే ఉంటాడు. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, వెయిట్ తగ్గడానికి కూడా పనిచేస్తుందని చెప్తారు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు ఒక పర్సన్ ఓన్లీ రైసే పెట్టారు, ఇప్పుడు ఇంకొక పర్సన్ కి కొంత చికెన్, కొంచెం నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ పెట్టారు. 300 క్యాలరీస్, 1000 క్యాలరీస్. అందరు 300 క్యాలరీస్ తీసుకున్నాడు కదా ఆబ్వియస్ గా వెయిట్ లాస్ అవుతాడా అంటారు. అవును, కాదు. 300 క్యాలరీస్ తీసుకున్నాడు వెయిట్ గెయిన్ అవుతుంది. ఇట్లా అనుకుంటారు, మేము మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా మేము పని చేస్తున్నాం కదా, అది వర్కౌట్ కాదా అంటారు. అది వర్కౌట్ కాదు. వర్కౌట్ అంటే మజిల్ ని కంటిన్యూస్ గా ప్రెజర్ అప్లై చేయాలి. ఈ ప్రోటీన్ పౌడర్ అంటే స్టీరాయిడ్ లాంటిది అనుకుంటాం. అసలు మిల్క్ లో నుంచి ప్రోటీన్ పౌడర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ కంపెనీస్ వాళ్ళు ఆ వాటర్ ని కొనుక్కొని దాన్ని ఐసోలేట్ చేసి దాన్ని పౌడర్ రూపంలో మారుస్తారు. అదే మనకి వే ప్రోటీన్ అంటే. దాంట్లో స్టెరాయిడ్ ఎక్కడ ఉంది? ఒకరేమో వాటర్ ఫుల్ గా తాగాలి, హైడ్రేట్ అయి ఉండాలి అని చెప్తారు. ఒకరేమో ఎక్కువ వాటర్ తాగటం వల్ల ఈ లోపల బాడీ లోపల ఉన్నటువంటి సాల్ట్స్ అన్ని యూరిన్ లో వెళ్ళిపోతాయి. ఒకళ్ళు తాగారని మీరు తాగకూడదు, ఒకళ్ళు తాగలేదని మీరు తాగకుండా ఉండకూడదు. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టే మీరు తాగాలి. మనం ఒక పర్సన్ కి డైట్ లో నాన్ వెజ్ ఎంత పెట్టాలనేది కూడా వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎంత నాన్ వెజ్ కన్జ్యూమ్ చేశారన్న దాన్ని బట్టి బేస్ చేసుకోవాలి. తినడానికి ముందు వాటర్ తాగండి, బట్ తింటున్నప్పుడు మాత్రము ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగద్దు అని అంటారు. తినేటప్పుడు కొంతమందికి ఎక్కిళ్ళు వస్తాయి. ఒక గుక్క నీళ్లు తాగితే పెద్ద తప్పేమి కాదు, బట్ ఒక గ్లాస్ నీళ్లు మాత్రం తాగకూడదు. తిన్న ఫుడ్ అని డైజెస్ట్ అవడానికి మన బాడీలోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ నీళ్లు వెళ్ళి ఆ క్లోరిక్ యాసిడ్ తో పాటు కలవటం వల్ల యాసిడ్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ఉన్న యాసిడ్ మొత్తాన్ని మన వాటర్ పోసి డైల్యూట్ చేస్తే ఇంకా మనకి అబ్జర్ప్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? సార్, వెల్కమ్ టు వశిష్ఠ 365. ఈ న్యూట్రిషన్ అనే టాపిక్ వచ్చినప్పుడు చాలామంది తెలుగులో న్యూట్రిషనిస్టులు ఉన్నారు, చాలా విషయాలు చెప్తారు. బట్ ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ని చూసినప్పుడు చాలా రేషనల్గా, కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కొట్టినట్టు చెప్తున్నారు మీరు. సో ఈ యొక్క రీజన్తో మిమ్మల్ని మేము గెస్ట్గా చూస్ చేసుకున్నాము. అండ్ మీరు చెప్పిన చాలా విషయాలు నా హార్ట్కి స్ట్రైట్గా టచ్ అయ్యాయి. అండ్ మీ న్యూట్రీ పాలిటిక్స్ అనే పేజ్ ఉంది, ఛానల్ కూడా ఉంది కదా. న్యూట్రిషన్ పెట్టారు, మరి పాలిటిక్స్ అని ఎందుకు పెట్టారు అనేది అర్థం కాలేదు, చెప్పండి. యాక్చువల్గా న్యూట్రిషన్ అని పేరు పెట్టొచ్చు అండి. నేను ఎందుకు న్యూట్రీ పాలిటిక్స్ అని పెట్టానంటే, మన సొసైటీలో న్యూట్రిషన్ అడ్డం పెట్టుకొని చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఓకే, లైక్ రిలీజన్ బేస్ చేసుకొని, ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని, మూఢనమ్మకాలను బేస్ చేసుకొని న్యూట్రిషన్ మనం తప్పుదారి పట్టిస్తున్నాం అనమాట. ఓకే, సో దాన్ని కరెక్ట్ చేసే ప్రాసెస్లో మన చుట్టూ న్యూట్రిషన్ చుట్టూ, ఫిట్నెస్ చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను న్యూట్రీ పాలిటిక్స్ అనే నేమ్ని ఎంచుకోవడం జరిగిందనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు రిలీజియన్ బేస్డ్గా న్యూట్రిషన్కి రిలీజియన్కి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు యాక్చువల్గా న్యూట్రిషన్ని ఫాలో అవ్వాలనుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ కోసం వీక్లీ ఒకసారి ఫాస్టింగ్ చేయాలనుకుంటారు. కానీ రిలీజన్ నమ్ముకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, వీక్లీ ఒకసారి ఫాస్టింగ్ చేస్తే కాదు, సంవత్సరం అంతా మాకు నచ్చిందంతా తినేసి కార్తీక మాసంలోనో, లేకపోతే బక్రీద్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా ఈ రంజాన్ అప్పుడు కానీ, లేకపోతే క్రిస్మస్ అప్పుడు కానీ, అప్పుడు ఆ 15 రోజుల్లో, నెల రోజుల్లో ఫాస్టింగ్ చేస్తే సరిపోతుంది, మిగతా 11 నెలలు వాళ్ళకి నచ్చింది తినొచ్చు అనుకుంటారు. సో ఇక్కడ గాడ్కి, రిలీజన్కి, న్యూట్రిషన్కి డీపర్ కనెక్షన్ ఉందని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. సో అందుకని నేను నా ఛానల్లో నేను ఎప్పుడు మూఢనమ్మకాల గురించి, ఆస్ట్రాలజీ గురించి కానీ, దేవుడి గురించి కానీ, న్యూట్రిషన్ని ఈ మొత్తం కూడా న్యూట్రిషన్కి, ఫిట్నెస్కి ఎలా ఇంటర్ కనెక్టెడ్ అవుతాయి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అందుకే నా దాంట్లో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ టాపిక్లు కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఈ రైస్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది, రైస్ తినని వాళ్ళు చపాతి తినాలి, చపాతి తింటే కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకు ఫ్యాట్ తగ్గుతుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి. ఇది ఎంతవరకు వాస్తవం? యాక్చువల్గా రైస్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే రైస్ తింటే కాదు ఫ్యాట్ పెరిగేది, రైస్ తిని ఊరక కూర్చుంటే ఫ్యాట్ పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను 1 కిలో రైస్ తిని దాని తగ్గ పని చేశాను అనుకుని బయటికి వెళ్ళి నాకు ఫ్యాట్ పెరగదు.
మీరు ఒక చిన్న కప్పు రైసే తిన్నారు కానీ మీరు ఓవర్ కూర్చున్నారు, మీకు ఫ్యాట్ పెరుగుద్ది. సో మన రైస్ అనేది ఆ గ్రెయిన్ అనమాట. సో రైస్ని మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. రైస్ తిన్న నువ్వు ఏమి చేస్తున్నావు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రైస్ తిన్న ఊర కూర్చున్నా నీకు ఫ్యాటే పెరుగుతుంది, చపాతీ తిని ఊర కూర్చున్నా ఫ్యాటే పెరుగుతుంది, ఉప్మా, దోశ, ఇడ్లీ, పానీపూరీలు అన్ని తిని ఊరక కూర్చుంటే నీకు ఫ్యాటే పెరుగుతుంది. అదే ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్ని తిని నువ్వు ఏదో ఒక పని చేయి, అది కార్పెంటరీ పని కానీ, ప్లంబింగ్ పని కానీ, పొలం పని కానీ, ఏదో ఒక పని, లేదా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం కానీ, ఏదో ఒకటి నువ్వు చేస్తే నీకు అసలు ఫ్యాటే పెరుగుతావు. సో అందుకని టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, రైస్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది అనేది పచ్చి అబద్ధం, అపోహ మాత్రమే, అదొక మిత్. రైట్. ఇప్పుడు చాలా మంది చెప్తున్న విషయం ఏంటి అని అంటే, ఇండియా ఈజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ప్రతి ఒక్కరికి షుగర్ వచ్చింది, ఎందుకంటే ఇండియాలో ఎక్సెస్ రైస్ కన్జంప్షన్ చేస్తారు కాబట్టి ప్రతి దాంట్లో షుగరే ఉంటుంది. రైస్ అంటే షుగరే కదా అల్టిమేట్గా. రైట్. సో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కదా. పొద్దున దోశ, ఇడ్లీ, వడ, బోండా ఏది తిన్నా కూడా అందులో రైస్ కాంపోనెంట్ ఎంతో కొంత ఉంటుంది అందులో. మధ్యాహ్నం రైస్, రాత్రికి రైస్. సో మన మీద కొన్ని ట్రోల్స్ కూడా నడుస్తుంటాయి. నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఏది చేసినా అందులో రైస్. ఇప్పుడు దోశ చేస్తే అందులో రైస్, మధ్యాహ్నం ఫుడ్ తింటే అందులో రైస్, రాత్రి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో పునుగులు లాంటివి ఏమైనా తింటే అందులో రైస్, మళ్ళీ రాత్రి అన్నం తింటే డిన్నర్ చేసినప్పుడు అందులో రైస్. సో ఈ రైస్ వల్ల మనం షుగర్ పేషెంట్స్ అవుతున్నామంటారు, నిజమేనా? యాక్చువల్గా రైస్ వల్ల ఎప్పుడు షుగర్ పేషెంట్లు కారండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ పేషెంట్లు అవుతారు. ఓకే. సో ఏదైనా సరే, రైస్ అంటే కార్బోహైడ్రేట్ కాబట్టి కార్బోహైడ్రేట్కి సంబంధించి మనం ఏది తిన్నా సరే దాన్ని డైజెస్ట్ చేయడం కోసం మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ ఎవరి బాడీలో అయితే ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుందో, ఎక్కువ సార్లు రిలీజ్ అయినా, ఎక్కువ పరిమాణంలో రిలీజ్ అయినా కానీ వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం కొంచెం రైస్ తీసుకున్నాం, ఒక కప్పు రైసే తీసుకున్నాం, చాలా చిన్న కప్పు, మళ్ళీ ఒక 2 గంటలకి చాలా చిన్న కప్పు రైసే తీసుకున్నాం, మళ్ళీ 2 అవర్స్ ఆగి చాలా చిన్న కప్పు రైసే తీసుకున్నాం. ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం రైస్ని తీసుకుంటున్నాం, బట్ స్మాల్ క్వాంటిటీనే తీసుకుంటున్నాం. బట్ అందులో ఉన్న కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేయడం కోసం ఇన్సులిన్ వచ్చింది కాబట్టి నీ బాడీలో మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ వచ్చింది కాబట్టి నువ్వు డయాబెటిక్ పేషెంట్ అవుతావు. సో నువ్వు చిన్న చిన్న కప్పు రైస్ తీసుకుంటా ఉన్నా కదా, ఇదంతా నేను కౌంట్ చేస్తే ఫైనల్గా అది ఒక ప్లేట్ మాత్రం అయింది. ఒక ప్లేట్ రైస్ నువ్వు తింటే నీకు డయాబెటీస్ రాకూడదు కదా. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, నువ్వు ఒక్కసారి రైస్ తినలా, దాన్ని నువ్వు పోర్షన్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ తిన్నా కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ వచ్చింది, మల్టిపుల్ టైమ్ ఇన్సులిన్ వచ్చింది కాబట్టి నువ్వు డయాబెటిక్ అయ్యావు. ఓకే. సో నువ్వు మళ్ళీ స్టిల్ అది మొత్తం నువ్వు కౌంట్ చేస్తే సింగిల్ ప్లేట్ అయింది. సో అందుకని డయాబెటిక్ అవడానికి రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, కానీ రైస్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. రైసు తినేటప్పుడు దాంతోపాటుగా ప్రోటీన్, మిగతా హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఎంత యాడ్ చేసుకున్న దాన్ని బట్టి మనం డయాబెటిక్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇలా అనుకుంటే నార్త్ ఇండియన్స్ చపాతీలు తింటారు, మన రైస్ కర్రీ తింటున్నాం, వాళ్ళు చపాతీ కర్రీ తింటారు, స్టిల్ వాళ్ళు కూడా కార్బోహైడ్రేట్. కంపారిటివ్లో మనతో పోల్చుకుని తక్కువ తినొచ్చేమో, బట్ స్టిల్ వాళ్ళు కార్బోహైడ్రేట్ తింటున్నారు, వాళ్ళకు కూడా డయాబెటిక్ ఉంది. మనం అనుకుంటాం డయాబెటిక్ అంటే ఓన్లీ సౌత్ ఇండియాలో ఉందని, నార్త్ ఇండియా నిండా కూడా డయాబెటిక్గా ఉంది. వాళ్ళు కూడా మనకు మళ్ళీ రోజు కార్బోహైడ్రేట్లు తిని బతికేవాళ్ళే, కాకపోతే మన రైస్ ఫామ్లో తింటున్న వాళ్ళు చపాతీ ఫామ్లో తింటున్నారు, అంతకన్నా వాళ్ళకి మనకు పెద్ద తేడా ఏం లేదు. డయాబెటిక్ని కనుక మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మీరు రైస్ తినండి, దాంతోపాటుగా ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్, ఫైబర్ని కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి. నేను మీ ప్లేట్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇప్పుడు ప్లేట్లో మీల్ తింటున్నావు కదా, ఇందులో ఫైబర్ ఎక్కడ ఉందంటే నువ్వు నాకు చూపించాలి, ఇందులో ప్రోటీన్ ఎక్కడ ఉందంటే నువ్వు నాకు చూపించాలి, ఇందులో హెల్దీ ఫ్యాట్ ఎక్కడ ఉందంటే నువ్వు నాకు చూపించాలి, ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఎక్కడ ఉందంటే నువ్వు నాకు చూపించాలి. అలా నువ్వు ప్లేట్ని డిజైన్ చేసుకుంటే నీకు జీవితంలో డయాబెటిక్ రాదు. ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ అయ్యే క్రమంలో ఏం చేస్తుంటారంటే, రైస్ వల్లనే మనం వెయిట్ పెరిగిపోతున్నాము, ఫ్యాట్ పెరిగిపోతుంది కాబట్టి మనము నైట్ టైంలో చపాతీలు, పుల్కాలు తిందామని అనుకుంటుంటారు. ఇది వెయిట్ రిడక్షన్కి, వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి పనిచేస్తుంది కాదండి. ఇప్పుడు రైస్ తీసేసి చపాతీ తిన్నంత మాత్రం వెయిట్ ఏం తగ్గరండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మొరపెట్టుకుంటున్నారు బయట, నాకు చాలామంది క్లయింట్స్లో, నేనేం పెద్దగా కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినండి, ఉదయం ఏదో ఒక ఇడ్లీ తింటాను, మధ్యాహ్నం చాలా చిన్న కప్పు రైస్ తింటాను, నైట్కి ఒక్కటే పుల్కా తింటాను, కానీ వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అంటారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, వెయిట్కి ఇన్సులిన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇన్సులిన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్ అంటారు. అంటే నీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఇన్సులిన్.
ఇన్సులిన్ ఎవడ బాడీలో అయితే పొద్దుగూకులు రిలీజ్ అవుతూ ఉంటుందో వాళ్ళ బాడీలో విపరీతమైన ఫ్యాట్ ఉంటుంది. ఓకే. నువ్వు మార్నింగ్ ఒక ఇడ్లీ తిన్నావు, బట్ ఆ ఇడ్లీని డైజెస్ట్ చేయడానికి ఇన్సులిన్ కావాలి. నువ్వు మధ్యాహ్నం కప్పు రైసే తిన్నావు, బట్ దానికి ఇన్సులిన్ కావాలి. నువ్వు ఈవినింగ్ ఒక్కటే పుల్కా తిన్నావు, ఎక్కువ తినలే, కానీ దానికి కూడా స్టిల్ ఇన్సులినే కావాలి. 3 సార్లు ఇన్సులిన్ రిలీజ్ అయ్యే ఫుడ్లు నువ్వు తిని నేను ఫ్యాట్ అవ్వకుండా ఉండాలంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు వెయిట్ లాస్ అవ్వాలంటే ఎట్ట కుదురుతుంది? అది అవ్వదు అది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు తక్కువ క్వాంటిటీ తిన్నా సరే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్లు మీరు చూస్ చేసుకోవద్దు. ఓకే. ఈ న్యూట్రిషన్ మీద నాకు చాలా రిజర్వేషన్స్ అండ్ చాలా అపోహలు నాకున్నాయి పర్సనల్గా, అండ్ జనాలకు కూడా ఇవి ఉన్నాయి. నేను ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికి కూడా నాకు ఇవి ఎందుకు ఉన్నాయనంటే, ఒకరేమో వాటర్ ఫుల్గా తాగాలి, హైడ్రేట్ అయి ఉండాలి అని చెప్తారు. ఒకరేమో ఎక్కువ వాటర్ తాగటం వల్ల మీ లోపల బాడీ లోపల ఉన్నటువంటి సాల్ట్స్ అన్నీ యూరిన్లో వెళ్ళిపోతాయి, ఎక్కువ తీసుకోవద్దు, మీ బాడీకి ఎంత అవసరం ఉంటుందో, ఎంత సిగ్నల్ ఇస్తుందో అక్కడ వరకే తీసుకోవాలని చెప్తారు. ఒకరేమో నాన్ వెజ్ ఖచ్చితంగా తినాలి, హీరోయిన్లు వాళ్ళు ఖచ్చితంగా మధ్యాహ్నం ఇంత బీఫ్ లేకపోతే ఇంత రెడ్ మీట్ లాంటిది, మటన్ లేకపోతే లీన్ మీట్ అయినటువంటి చికెన్ని ఉడకబెట్టుకొని తింటుంటారు. బాహుబలి సినిమా అప్పుడు ప్రభాస్ ఇన్ని ఎగ్స్ తిన్నాడు, రానా ఇంత చికెన్ తిన్నాడు, 5 kgs ఆఫ్ చికెన్ తిన్నాడు, ఇలా మనకు కనబడుతుంటుంది. సో వాస్తవానికి కామన్ మ్యాన్ ఇవన్నీ చూసినప్పుడు వాటిని కామన్ మ్యాన్ కనుక రెప్లికేట్ చేస్తే, అంటే వాటిని కాపీ చేస్తే హెల్త్ పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక డైట్ అనేది యూనివర్సల్గా ఉంటుందా, ఇండివిజువల్కి మారుతుందా? డైట్ అనేది ఎప్పుడు కూడా కామన్గా అందరికి ఒకటే ఉండకూడదండి. ఓకే. చాలా మంది న్యూట్రిషనిస్ట్లు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వచ్చిన క్లయింట్స్కి ఒకటే PDF అని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అది అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం ఒక పర్సన్కి డైట్లో నాన్ వెజ్ ఎంత పెట్టాలనేది కూడా వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ 4 fathers ఎంత నాన్ వెజ్ కన్జ్యూమ్ చేశారన్న దాన్ని బట్టి బేస్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నీ హిస్టరీలో ఎప్పుడు నాన్ వెజ్ అనేది లేదు, నువ్వు సడన్గా ఇప్పుడు నాన్ వెజ్ తీసుకుంటే నీ బాడీ కన్ఫ్యూజ్ అయిపోద్ది. దాన్ని ఎలా డైజెస్ట్ చేయాలో దానికి సంబంధించిన ఎంజైమ్స్ నీ బాడీలో లేవు. సో అది నీకు డైజెస్ట్ కాదు. స్టిల్ నీకు బ్లోటింగ్ ఇష్యూస్ రావటం కానీ, కాన్స్టిపేషన్ రావటం కానీ ఇవన్నీ ఉంటాయండి. అందుకే చాలా మందికి నాన్ వెజ్ సజెస్ట్ చేసినప్పుడు డైట్లో, మేము నాన్ వెజ్ తింటున్నామండి ప్రోటీన్ కోసం, బట్ మాకు కాన్స్టిపేషన్ వస్తుంది, మాకు మోషన్ సరిగ్గా ఫ్రీ అవ్వట్లేదు, మాకు మంట వస్తుందని చెప్తారు. ఎందుకు చెప్తారంటే దానికి వీళ్ళు కవరప్ ఏం చేస్తారంటే, దాంతోపాటుగా మీరు కొద్దో గొప్ప ఫైబర్ తినండి, కొంచెం ఇంట్లో చేసిన వెజిటబుల్ కర్రీ కూడా తినండి, మీకు అలాంటి ప్రాబ్లం రాదంటారు. ప్రాబ్లం ఫైబర్ కొంత ఫిక్స్ చేస్తుంది. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ జీన్స్లోనే ఎక్కువ నాన్ వెజ్ తినే హిస్టరీ లేదు. అలాంటప్పుడు మీరు ఇప్పుడు సడన్గా తీసుకుంటే మీ బాడీకి అది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీ తీసుకోండి, అది మన 4 fathers విపరీతంగా వాడుతుంటారు కాబట్టి మీరు గీ ఎంత తీసుకున్నా మీకు ఏమీ కాదు. అదే కోకోనట్ ఆయిల్ కానీ ఆవదం కానీ 2 స్పూన్లు తీసుకోండి, విపరీతమైన మోషన్స్ అవుతాయి మనకి. ఎందుకు అవుతాయి అంటే మన జెనెటిక్స్లో అది లేదు కాబట్టి. అఫ్కోర్స్ కొన్ని సంవత్సరాలు అలవాటు చేస్తే అది కూడా అలవాటు అవుతుంది, బట్ ఇన్స్టెంట్గా అది నీకు అలవాటు కాదు. అందుకనే బాహుబలిలో కానీ బల్లాల దేవుడు డైట్ కానీ మీరు తీసుకొని మీరు కాపీ కొడితే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ బాడీ ప్రోటీన్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, వాళ్ళ వర్కౌట్ రెజ్యూమే ఏంటి, వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ ఎంత లిఫ్ట్ చేస్తున్నారు, డైలీ ఎంత వర్కౌట్ చేస్తున్నారు, దానికి తగ్గ వాటర్ ఎంత తాగుతున్నారు, ఈ ప్రోటీన్ వాళ్ళు తీసుకున్న సోకాల్డ్ మీట్ అనేది లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవ్వడానికి ఎంజైమ్స్ వాళ్ళ బాడీలో లేకపోతే సప్లిమెంటరీ రూపంలో ఎంజైమ్స్ వాళ్ళ బాడీలో వాళ్ళు కూర్చేస్తాడు. సో దట్ వాళ్ళకి ప్రాపర్గా మీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఆ మీట్ అంతా మీరు తినేసి మీ బాడీలో ఎంజైమ్స్ లేవు, ఆ లాజిక్ మీకు ఏ కోచ్ చెప్పలేదు కదా, మీకు స్టిల్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకని ఏ డైట్ను కూడా డైరెక్ట్గా మీరు కాపీ చేయకూడదు. సో మీకు ఎంతవాటికి అవసరం, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు జనరల్ వెల్బీయింగ్ కోసం డైట్ కావాలా, లేదా ఒక కాంపిటీషన్స్ కోసం కావాలా, లేదా మీకు 6 pack కోసం కావాలా, లేదా చూసిన వెంటనే వీడు పెద్ద మాన్స్టర్ లాగా ఉండాలనే ఫీలింగ్ కోసం మీకు కావాలనేది మీ ఒక స్పెషలిస్ట్కి మీరు చెప్తే దాన్ని బట్టి మీకు డైట్ డిజైన్ చేసిస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాటర్ ఇంటేక్ ఎలా తీసుకోవాలనేది. వాటర్ అనేది 4 లీటర్లు తాగడం మంచిది కాదని కొంతమంది చెప్తారు, 4 లీటర్లు తాగితే మంచిదని కొంతమంది చెప్తారు. ఎర్లీ మార్నింగ్ లేసి 1 లీటర్ అంతా తాగేస్తే నీకు గట్టు పాడేద్దని కొంతమంది చెప్తారు. సాల్ట్స్, పొటాషియం కానీ లేకపోతే సోకాళ్ళు మనకి సోడియం కానీ బయటికి వెళ్ళిపోద్దని కొంతమంది చెప్తారు. కానీ లీటర్న్నర తాగినా ఏమీ కాదు అని మందెన సత్యనారాయణ ఎప్పుడు ప్రూవ్ చేశాడు. మంచినీళ్ళు ఉదయాన్నే లీటర్ తాగినా కానీ ఏమీ కాదని మందెన సత్యనారాయణ ప్రూవ్ చేశాడు. కానీ తాగి సోడియం పొటాషియం పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఒక రెఫరెన్స్ కాపీ కూడా లేదు. మన అసంప్షన్ చేసుకుంటున్నాం అంతే ఇలా పోతాయి అని చెప్పేసి. ఎవరికైతే లీకి గట్టు ఉంటుందో వాళ్ళు కొంచెం వాటర్ తాగేటప్పుడు చూసుకొని తాగాలి. ఒక లీకి గట్టనే కాదు,
కిడ్నీ ఇష్యూస్ ఉన్నోళ్ళు కూడా వాటర్ ఇంటేక్ ఒకటేసారి లీటర్ తాగకుండా గ్లాస్ తాగాలి. ఓకే. సో అలాంటి గట్టకు సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నోళ్ళు మాత్రమే వాటర్ తాగేటప్పుడు ఇంటేక్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి. అంతే తప్ప నార్మల్ పర్సన్ గట్టంతా ప్రాపర్గా ఉన్నవాళ్ళు ఎవరు కూడా లీటర్ నీళ్ళు తాగినా మీకు ఏమీ కాదు. అలా అయితే రోజు మొత్తం మీద మందిని చేస్తున్నారని కొన్ని రోజులు 7 లీటర్లు కూడా తాగుతాడు. ఉదయాన్నే 1.5 లీటర్ తాగుతాడు, గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1.5 లీటర్ తాగుతాడు. అతని ఈ బాడీ గట్టు మొత్తం చినిగిపోయి ఉండాలి, మరి ఏమీ కాలేదు కదా. ఎందుకంటే అతని గట్ వాల్స్ చాలా ప్రాపర్గా డిజైన్ చేసి ఉన్నాయి. సో మీరు కూడా ఏం చేస్తారంటే మీ గట్ కెపాసిటీ మీకు తెలుస్తుంటుంది. మీకు లీకీ గట్ ఉందని మీకు అనిపిస్తే మీరు వాటర్ తాగేటప్పుడు చూసుకొని తాగండి. 1-2 గ్లాసులు తాగి వదిలేసేయండి. కావాలంటే 1 గంటకి మళ్ళీ తాగొచ్చు. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు సార్, నేను అంత పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటే 1 లీటర్ నీళ్ళు తాగండి, మీకు ఏమీ కాదు. ఒకళ్ళు తాగారని మీరు తాగకూడదు, ఒకళ్ళు తాగలేదని మీరు తాగకుండా ఉండకూడదు. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టే మీరు తాగాలి. నా బాడీ నేను గత 15 ఏళ్ళ నుంచి 1 లీటర్ నీళ్ళు మార్నింగ్ పర్ఫెక్ట్గా తాగుతా, నాకు ఏ ప్రాబ్లం లేదు. నా సోడియం పొటాషియం లెవెల్స్ ఏవి నా మోషన్లోంచి బయటికి వెళ్ళిపోలేదు. సో నాకు అది పనిచేసింది. సో మీ గట్టు ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి, మీ గట్టు లీకీ గట్ట లేదు నాకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని 1 లీటర్ తాగు అని నేను ఒకటేసారి నేను చెప్పకూడదు. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సార్, ఇప్పుడు డైటింగ్ అనే విషయానికి వచ్చినప్పుడు చాలామంది తినడం మానేస్తారు, కంప్లీట్గా ఫాస్టింగ్ అయినా ఉంటారు, లేదా ఇంటేక్ అయినా తగ్గిస్తుంటారు. సో అసలు డైటింగ్ అంటే ఏంటి పర్ఫెక్ట్గా చెప్పండి. యాక్చువల్గా డైటింగ్ అంటే అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటారండి. డైటింగ్ అంటే కడుపు మార్చుకోవడం అనుకుంటారు. కాదండి, డైటింగ్ అంటే కావాల్సిన పదార్థాలు మాత్రమే తీసుకోవడానికి డైటింగ్ అంటారు. ఓకే. నీ బాడీకి అవసరం లేని ఏ ఐటమ్ మీరు నోట్లో పెట్టడానికి వీల్లేదు, అవసరమైనవి మాత్రం మీరు ఎన్నైనా తినొచ్చు. దీన్ని డైటింగ్ అనాలి. యాక్చువల్గా డైటింగ్ అంటే కడుపు మార్చుకోవడానికి మనం డెఫినేషన్ తప్పుగా ఫామ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రాపర్ న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ లేక. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ గుడ్లు తీసుకోండి, కడుపు నిండా తినండి, ఒక 5-6 గుడ్లు తినండి, కడుపు నిండిపోయిందిగా మీకు. మధ్యాహ్నం పూట కొంచెం ఒక స్మాల్ పోర్షన్, 1 కప్పు రైస్ పెట్టుకోండి, ఒక 100-200 గ్రాముల చికెన్ పెట్టుకోండి, కొన్ని డ్రై నట్స్ పెట్టుకోండి, దాని నిండా నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు నా ప్లేట్లో కార్బోహైడ్రేట్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, హెల్తీ ఫ్యాట్ ఉంది, కడుపు నిండింది కదా, ఫుల్గా రోజుల కన్నా ఎక్కువే తిన్నారు కదా మీరు. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ మీరు అన్నట్టు ఒక పుల్కా తీసుకోండి, మళ్ళీ ప్రోటీన్ ఐటెం కింద ఒక 100-200 గ్రాములు ఫిష్ పెట్టుకోండి, మళ్ళీ అక్కడ 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ గీ కానీ తీసుకోండి, ఫైబర్ కోసం ఇంట్లో చేసిన ఏదో కర్రీ ఏదో తీసుకోండి. కడుపు అయితే నిండింది కదా, ఫుల్ అయిపోయింది కదా. ఇదే డైటింగ్ అంటే. ఓకే. బాడీకి అవసరమైంది మాత్రమే తిని అనవసరమైంది ఒక్కడ కూడా నీ నోట్లో పెట్టడానికి వీల్లేదు. దిస్ ఈజ్ కాల్డ్ డైటింగ్. అంటే ఇప్పుడు నేను చాలా వరకు చూసింది ఏంటి అని అంటే, మా ఇంట్లోనే మా అమ్మ కావచ్చు, లేకపోతే నా వైఫ్ కావచ్చు, వీళ్ళని చూసినప్పుడు ఏం చేస్తారనంటే నైట్ టైంలో తినడం మానేస్తారు కంప్లీట్గా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి మధ్యలో ఒక 14 అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటుంటారు. ఎక్కడ నేర్చుకున్నావు ఇది అని అంటే, ఏదో మీలాంటి వాళ్ళు రీల్స్లలో చెప్పింది ఎక్కడో చూస్తారు వాళ్ళు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 14 అవర్స్ 15 అవర్స్ తినకపోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఆల్రెడీ స్టోర్ అయినటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది తొందరగా కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవుతుంది అని అంటుంటారు. ఇంకొకటి క్యాన్సర్ సెల్స్ కూడా తినేస్తుంది మనం తినకపోవడం వల్ల అంటారు. కరెక్టేనండి. యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికే మనం అసలు యాక్చువల్గా భూమి మీద పుట్టాం. మన డైలీ చేసే వర్క్లకు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రాపర్గా సెట్ అవుద్ది. మనకి 3 మీల్ ప్యాటర్న్ అనేది సెట్ కాదు. ఇది యాక్చువల్గా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వాళ్ళు కనిపెట్టిన థియరీ అనమాట. యాక్చువల్గా మనకి ఎప్పుడో మన యాన్సిస్టర్లను తీసుకుంటే మనం వాళ్ళు రోజులు ఒకసారి కూడా వాళ్ళకి ఫుడ్ దొరికేది కాదు. లైక్ వాళ్ళ హంటింగ్కి వెళ్ళేవాళ్ళు, ఈ రోజు ఫుడ్ దొరికితే 2-3 డేస్ తర్వాత మళ్ళీ దొరికేది. ఈ 2-3 డేస్ పాటు కంటిన్యూస్గా వాళ్ళ బాడీ ఫాస్టింగ్ మోడ్లో ఉండేది. సో అందుకని వాళ్ళ బాడీలో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ కాకుండా చాలా ఫిట్గా, చాలా స్ట్రాంగ్గా, చాలా ఫోకస్డ్గా ఉండేవాళ్ళు. దాని తర్వాత ఫార్మింగ్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో అప్పుడు మనకి డే అంతా కూడా ఎనర్జీ సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పేసి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి 2 టైమ్స్ తింటే మనం స్టార్ట్ చేసాం, విచ్ ఇస్ కాల్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. కానీ ఎప్పుడైతే మనకి పెద్ద బిగ్ కంపెనీస్ మనకి ఎస్టాబ్లిష్ చేసుకున్నారో వాళ్ళకి ఏంటి అంటే 3 షిఫ్ట్లు మెయింటైన్ చేసేవాళ్ళు. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఫార్మర్స్కి ఏంటంటే 2 మీల్ తినే ఫార్మర్స్కి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్యాప్ తీసుకునేవాళ్ళు. ప్లస్ వాళ్ళ వర్క్ ఎప్పుడు కూడా మెకానైజ్డ్గా ఉండదన్నమాట. అంటే చాలా ఫాస్ట్గా ఉండదు, స్లోగా, కామ్గా, కంపోజ్డ్గా, చాలా నీట్గా వెయిట్లు మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వెనక నుండి ఎవడు కూడా కర్ర పట్టుకుని తరివాడు కాదు. సో వాళ్ళ బాడీ అనేది ఎక్కువ ఎగ్జాస్ట్ కాదు.
కానీ ఈ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా పక్క నుండి ఒక పర్సన్ మానిటర్ చేస్తూ ఉంటాడు. 2 నిమిషాలు అతను ఖాళీగా ఉన్నాడంటే జీతం కట్ చేస్తానంటాడు. సో కంటిన్యూస్గా అండ్ ఒకటే పోస్టర్లో నిలబడాలి. మళ్ళీ అతను వంగోటానికి స్ట్రెచెస్ తీసుకోవడానికి ఏమి ఉండవు. పక్కన వచ్చి చెట్టు కింద ఒక 5 నిమిషాలు కూర్చోడానికి కూడా నీకు ఎవరు. నువ్వు షిఫ్ట్లో దిగావంటే 8 గంటలు నిలబడే ఉండాలి, నిలబడే నువ్వు పని చేయాలి. సో విపరీతంగా అడ్జస్ట్ అయిపోతారు. సో అందుకని మనకు ఆకలి ఎక్కువ వేసేదన్నమాట. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి అడ్జస్ట్ అయిపోతున్నారు. ఒక 4-5 అవర్స్ చేసిన తర్వాత వర్క్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో అందుకని వీళ్ళకి మళ్ళీ ఇంకొక స్మాల్ మీల్ పెడితే వీళ్ళు ఇంకొంచెం ఫాస్ట్గా పని చేస్తారని చెప్పేసి ఈ 3 మీల్ ప్యాటర్న్ తీసుకుని వచ్చారు. ఓకే, అక్కడి నుంచి మనం 3 మీల్ ప్యాటర్న్ అలవాటు చేసుకున్నాం. అది అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్కి రిలేట్ చేయబడిన ఒక డైట్ ప్యాటర్న్. అది మన లైఫ్ స్టైల్కి మనం తెచ్చుకున్నాం. ఇది కంపెనీస్లో పనిచేసే వాళ్ళ కోసం తయారు చేసింది. 1913 ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేయబడిన డైట్ ప్యాటర్న్ ఇది 3 మీల్ ప్యాటర్న్ అనేది. అప్పుడు దాకా అంత 2 మీల్ ప్యాటర్న్ ఉండేది, అంతకుముందు సింగిల్ మీల్ ప్యాటర్న్ ఉండేది. ఓకే, సో మన లైఫ్ స్టైల్ ఇప్పుడు అది కాదు. మనకు 2 మీల్ అనేది పక్క పర్ఫెక్ట్ సరిపోతుంది. ఓకే, అండ్ 3rd మీల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఏ పని చేయట్లేదు, ఓన్లీ సోఫాలో కూర్చొని నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్లు మాత్రం చూస్తూ ఉన్నాను, నాకు అసలు ఏ పని లేదు అనుకోండి, నువ్వు 2 మీల్ కూడా తీసుకోకూడదు, నువ్వు సింగిల్ మీలే తీసుకోవాలి. లేదు ఈరోజు నేను నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్లతో చూడటంతో పాటు నేను కొంచెం బయటికి వెళ్ళి కొంచెం క్రికెట్ కూడా ఆడుకుంటాను, కొంచెం షటిల్ కూడా ఆడుకుంటాను, ఐ నీడ్ మోర్ ఎనర్జీ అనుకుంటే నువ్వు 2 మీల్ తీసుకోవాలి. నేను వీటితో పాటుగా అక్కడ నుంచి షాపింగ్ వెళ్తాను, అలాగే అక్కడ నుంచి హౌస్ షిఫ్టింగ్ పని ఏదైనా ఉంటే మొత్తం సామాన్లు కూడా నేను మోయాలి అని అనుకుంటే, లేదో ప్లంబింగ్ వర్క్, కార్పెంటరీ వర్క్ నేను చేయాలనుకుంటే నువ్వు 3 మీల్ తీసుకోవచ్చు. ఆ రోజు నీకు ఎంత పని ఉందని చూసుకొని ఆ రోజు నువ్వు అన్ని మీల్స్ తీసుకోవాలి. స్టాండర్డైజ్గా ఈరోజు నువ్వు 2 మీల్ తీసుకుంటే 365 రోజులు నువ్వు 2 మీల్ తీసుకోవడానికి వీల్లేదు. ఆ రోజు నీకు వర్క్ ఎంత, 2 మీల్సా 3 మీలా సింగిల్ మీల్ తీసుకోవాలనేది ఆ రోజు నీకున్న వర్క్ డిసైడ్ చేస్తుంది. ఈ రూల్ ఫాలో అవ్వాలి. కానీ నువ్వు 3 మీల్స్ పెట్టుకుని 365 రోజులు తీసుకోకూడదు. 2 మీల్ ప్యాటర్న్ తీసుకుని 360 రోజులు 2 మీల్ ఫాలో అవ్వకూడదు. 1 మీల్ తీసుకుని 360 రోజులు ఫాలో కాకూడదు. ఆ రోజు నీ వర్క్ ఏంటి అనేది నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి అసెస్ చేసుకొని ఈ రోజు నేను చేయబోయే వర్క్కి ఎన్ని మీల్స్ సెట్ అవుతాయి అని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇదొక్కటే ఫార్ములా తప్ప ఇంకా ఏ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వకూడదు. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విషయానికి వస్తే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది 2 టైమ్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటి అంటే 8 అవర్స్ విండోలోనే అన్ని మీల్స్ తినేయచ్చు. అది నువ్వు 4 తింటావా, 5 తింటావా, 10 మీల్స్ తింటావా, అది నీ ఇష్టం. దీన్ని కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇంకొక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్ ఏంటంటే 2 మీల్సే తింటారు, బట్ మీల్కి 8 అవర్స్ గ్యాప్ ఇస్తారు. దీన్ని కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు. 2 మీల్ ప్యాటర్న్ వల్ల కూడా మనకి ఫ్యాట్ లాస్కి బాగా పనిచేస్తుంది, మన మజిల్ కూడా ప్రెజర్ అవుతుంది పర్ఫెక్ట్గా. అండ్ మనం చేసే ఈ రెగ్యులర్ సాఫ్ట్వేర్ వర్క్ కానీ మనకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి 2 మీల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. బాడీలో మనకి విపరీతమైన టాక్సిన్స్ రోజు పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు అక్యుములేట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ప్యూరిఫై చేయడానికి మనకు కొంత ప్రోటీన్ కావాలి, కొంత హెల్దీ ఫ్యాట్ సపోర్ట్ కావాలి, కొంత కాన్స్టిపేషన్ రాకుండా మనకి ఫైబర్ కావాలి. కాబట్టి 2 మీల్ అనేది పక్కా పర్ఫెక్ట్. సింగిల్ మీల్ కాకుండా 2 మీల్ తీసుకోండి, పక్కా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. బట్ ఆ తీసుకునేటప్పుడు 2 మీల్లో కూడా మీరు హెల్దీ ఫ్యాట్, ఫైబరు, ప్రోటీను, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఈ 4 మీ మీల్లో ఉండాలి. ఎప్పుడైనా సరే నేను మీ ప్లేట్ దగ్గరకు వచ్చి 2 మీల్ తిను, 3 మీల్ తిను, సింగిల్ మీల్ తిను, నాకు ప్రాబ్లం లేదు. నేను ఆ 4 నీ ప్లేట్లో ఉన్నాయంటే నువ్వు చూపించాలి. ఆ 4 లేకుండా నువ్వు మీల్ తినడానికి వీల్లేదు. దాన్ని అక్కడ వదిలేసాయి, నీళ్ళు తాగి ఉండిపో. ఇది ఫార్ములా. సో చాలామంది డాక్టర్స్ ఏం చెప్తుంటారంటే గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అని అంటుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉదయం 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంది, మధ్యాహ్నము 1 గంటలకి లంచ్ చేసే అలవాటు ఉంది, ఈవినింగ్ 5 o'clockకి ఒక స్నాక్ తినే అలవాటు ఉంది, మళ్ళీ 8 o'clockకి డిన్నర్ తినే అలవాటు ఉంది. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అదే టైంకి ఆయన గట్ ఆయనకు ఆకలి అవుతుంది, రిమెంబర్ చేస్తుంది. ఒకవేళ మనము ఆ టైంలో తినకపోతే ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి డయాబెటీస్ దారితీస్తా అంటారు, నిజమేనా? సో మార్నింగ్ టైంలో మనకి బ్రేక్ఫాస్ట్ తినకపోతే చాలామంది కూడా మనం ఫ్యాట్ పెరుగుతుంది బాడీలో, వెయిట్ గెయిన్ అవుతాం అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అసలు బ్రేక్ఫాస్ట్ అంటేనే ఫాస్టింగ్ని బ్రేక్ చేయటం. సో ఫాస్టింగ్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బ్రేక్ ఎందుకు చేయాలా? సో
మీరు బ్రేక్ఫాస్ట్ అంటే ఆపేస్తే ఫాస్టింగ్ రన్ అవుతూనే ఉంటుంది కదా, అప్పుడు ఇంకా నువ్వు ఫ్యాట్ లాస్ కావాలి. ఫ్యాట్ ఎందుకు గెయిన్ అవుతారు? అవ్వరు, అయ్యే ఛాన్సే లేదు. చాలా సార్లు విన్నాను ఈ విషయం. మనకు సైఫ్ అలీ ఖాన్ ఏం చెప్పారంటే ఇండియా డయాబెటిక్ కంట్రీ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, మన విమెన్ ఇంట్లో హౌస్ హోల్డ్ చోర్స్ చేసుకుంటారు కదా, ఇంట్లో పనులు చేసుకుంటారు కదా, వాళ్ళు లేచిన వెంటనే 1 అవర్ లోపు ఏదైనా ఒకటి తినాలి, తినకపోవడం వల్లే డయాబెటీస్ అవుతున్నారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సినిమా హీరోలు చెప్పిన చాలా వాటికి రాంగ్స్ ఉన్నాయండి. నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు మనవాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్యాటర్న్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తినకపోవటం మంచిదని ఒక ఎక్స్పర్ట్ ఎవరో చెప్తారండి. సర్లే అని చెప్పేసి మనవాళ్ళు ఆగలేక కాఫీ తాగేసి ఉండిపోతారు. సో ఆ కాఫీలో కెఫిన్ ఉంటుంది, ప్లస్ దానిలో కొంత షుగర్ కలుపుకుంటారు కాబట్టి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ ఇందాక నేను చెప్పాను కదా, ఇన్సులిన్ ఎన్నిసార్లు స్పైక్ అయితే మనకు అంత డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా నువ్వు ఆఫ్టర్నూన్ డైరెక్ట్గా తినాలి, బ్రంచ్ తినాలనుకున్నావు అనుకోండి, మీరు నీళ్లు తాగేసి ఉండిపోండి. లంచ్ చేసే టైం దాకా 12 o'clock దాకా మీరు నీళ్లు తాగేసి ఉండిపోండి. మీరు డయాబెటీస్ ఎందుకు అవుతారు? అవరు మీరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి దాని ప్లేస్లో కాఫీ తాగి, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి దాంట్లో ఇంకోటి ఏదో దాని ప్లేస్లో బాగా నీరసం వస్తుందని చెప్పేసి మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగలో పంచదార వేసుకొని తాగితే అప్పుడు మీరు డయాబెటిక్ అవుతారు. అంతే తప్ప ఓన్లీ మీరు వాటర్ తాగి 12 o'clock దాకా ఉండి డైరెక్ట్గా మీరు లంచ్ తిన్నంత మాత్రం మీరు డయాబెటిక్ అవ్వరు. సైఫ్ అలీ ఖాన్ చెప్పింది పచ్చి అబద్ధం ఈ విషయంలో. చాలా మంది హీరోలకు కూడా ఈ విషయాల గురించి పెద్ద తెలియదండి. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూలో 6 pack పెంచుకున్న చాలా మంది హీరోలను కూడా ఏంటంటే మీ సీక్రెట్ ఏందని అడిగితే ఏం చెప్తారంటే, బాడీ అనేది 80% న్యూట్రిషన్ అండి, ఒక 10% అనేది ఎక్సర్సైజ్, 10% అనేది స్లీప్ అని చెప్తారు. కానీ వాళ్ళు స్టిల్ సిక్ అవుతూనే ఉంటారు. ఈ ఫార్ములా ఫాలో అయ్యారు కాబట్టి. ఈ ఫార్ములాని ఉల్టా నమ్మిన పర్సన్స్ 2 ఉన్నారు. ఒకడు మనకు హాలీవుడ్లో ఉంటాడు, బ్రెయిన్ జాన్సన్. హెల్తీ కాంపిటీషన్స్ కనుక పెడితే, అంటే ఒలింపిక్స్ కనుక పెడితే ఆరోగ్యం విషయంలో నాకు గోల్డ్ మెడల్ వస్తుంది అని చెప్పిన వ్యక్తి అతను బ్రెయిన్ జాన్సన్. అతను రీసెంట్గా ఒక ముంబై పాడ్కాస్ట్లో కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. బట్ మన ముంబైలో ఎక్కువ పొల్యూషన్ ఉందని చెప్పేసి అతను ఇంటర్వ్యూ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఇలాంటి చోట నేను ఉండనని చెప్పేసి. అండ్ ఇతను నమ్మిన ఫార్ములా ఏంటి అంటే, హెల్త్ అంటే 80% స్లీప్, 10% డైట్ అండ్ 10% వర్కౌట్. అండ్ డైట్ అనేది 3వ ప్లేస్లో పెట్టారు వాళ్ళు. ఫస్ట్ స్లీప్ని పెట్టారు, సెకండ్ ఏమో వర్కౌట్ని పెట్టారు, 3వ ప్లేస్లో డైట్ని పెట్టారు. కానీ మన వాళ్ళు చెప్పిన ఫార్ములా ఏంటంటే ఫస్ట్ డైట్ని పెడతారు, సెకండ్ ఎక్సర్సైజ్ని పెడతారు, 3వ ప్లేస్లో స్లీప్ని పెడతారు. ఏది కరెక్ట్? మంతెన సత్యనారాయణ బ్రెయిన్ జాన్సన్ నమ్మిన ఫార్ములా ఫస్ట్ స్లీప్, సెకండ్ వర్కౌట్, 3వది డైట్. ఇది నమ్మారు కాబట్టి వాళ్ళిద్దరు హెల్తీగా ఉన్నారు. ఇది ఉల్టా నమ్మారు కాబట్టి హీరోలందరూ వీళ్ళు అప్పుడప్పుడు సిక్ అవుతుంటారు. సో స్లీప్ లేకపోతే మనం ఏమీ చేయలేమండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, సింపుల్ లాజిక్, మీరు మంచి ఫుడ్ తిన్నారు, మంచి వర్కౌట్ చేశారు, ఆ రోజు నైట్ నిద్రపోలేదు, నెక్స్ట్ డే మీ పరిస్థితి ఏంటి? పిచ్చిగా ఉంటుంది. ఇంకోటి రివర్స్లో ఆలోచిద్దాం. మీరు రోజంతా బాగా పడుకున్నారు, హ్యాపీగా పడుకున్నారు, వర్కౌట్ ఏం చేయలేదు, మంచి ఫుడ్ కూడా పెద్దగా ఏం తినలేదు, ఏదో కొంచెం ఇడ్లీ దోశ ఏదో తిన్నారు, బట్ స్టిల్ నెక్స్ట్ డే మీరు పని చేయగలుగుతారుగా, కామ్గా ఉంటుంది, పని చేస్తాం. హ్యాండ్స్ ప్రూవ్డ్ కదా అక్కడే. సో స్లీప్ అనేది అల్టిమేట్ కింగ్ ఇక్కడ. స్లీపే అన్నిటిని డిసైడ్ చేస్తుంది ఇక్కడ. స్లీప్, అందుకనే హీరోలు చెప్పిందంత మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఎక్స్పర్ట్లు కాదు, వాళ్ళ సినిమా ఫీల్డ్ ఎక్స్పర్ట్లు. న్యూట్రిషన్ ఫీల్డ్లో వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ కోచ్ వాళ్ళకి ఏం చెప్తారు అదే నమ్ముతారు అంతే. బట్ ఇప్పుడు మారిన లైఫ్ స్టైల్లో చాలామంది నైట్ 12, 1, 2 o'clock వరకు రీల్స్ చూస్తూ, వీడియోస్ చూస్తూ, లేదా ఈవినింగ్ టైంలో నైట్ షిఫ్ట్లో పనిచేస్తూ వాళ్ళు ఒక డిస్టర్బ్డ్ స్లీప్ ప్యాటర్న్ని ఫోకస్ చేస్తుంటారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత 1913 నుండి 3 meal ప్యాటర్న్ వచ్చిందని చెప్పేసి, ఆ టైం తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయిన తర్వాత, ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయిన తర్వాత మనకు షిఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫార్మా కంపెనీల్లో కావచ్చు, ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, ఒక 15 రోజులేమో వాళ్ళ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే డే టైంలో చేస్తారు, ఒక 15 రోజులేమో నైట్ టైంలో చేస్తారు, ఒక 15 రోజులు ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్తుంటారు. ఇలా ఈ బయాలజికల్ సైకిల్ బ్రేక్ అవడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే మన బాడీ యాక్చువల్ ప్యాటర్న్ డిజైన్ చేయబడిందే పగలంతా పని చేసుకొని సూర్యుడు అంటే సన్సెట్ అయిన తర్వాత నిద్రపోమని డిసైడ్ చేసింది. కానీ మన ప్యాటర్న్ ఏంటి అంటే నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు నైట్ షిఫ్ట్లు చేయడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు. అందుకే వాళ్ళకి ఎలవెన్స్లు కూడా ఆశ చూపిస్తూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే మీరు అసలు నైట్ షిఫ్ట్లు అసలు వదిలేసేయండి, ఆ జాబ్ వదిలేసి వేరే చూసుకోండి. ఎందుకంటే
పీసీఓడి ఇష్యూస్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, పిల్లలు పుట్టకపోతున్నా, లేకపోతే లో స్పెర్మ్ కౌంట్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఇంకే గట్టుకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా సరే మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నంతసేపు మీకు ఇష్యూస్ రిపేర్ కావు. ఓకే. మీరు ఎంత డైట్ ఫాలో అయినా మీకు రిపేర్ కావు. మీరు వదిలేసేయండి, మీ వల్ల కాదు ఇంక అంతే అది. మీరు ఎప్పుడైతే న్యాచురల్ సర్కాడిక్ రిథమ్కి అంటే 9 to 5, 9 to 6 జాబ్ ఏదైతే ఉంటుందో, అంటే నథింగ్ బట్ మీరు పగలు సూర్యుడు ఉన్నంతసేపు తిని, సూర్యుడు సన్సెట్ అయిన తర్వాత మళ్ళీ మీరు పడుకునే ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో అప్పుడే మీకు ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. మీరు నేచర్కి అపోనెంట్లో వెళ్తున్నారు. అపోనెంట్లో వెళ్ళి మీరు ఇష్యూస్ అన్నీ రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు, అలా కుదరదు. నేచర్కి ఏ వేలో అయితే వెళ్తుందో మీరు కూడా అదే వేలో వెళ్ళండి. కావాలంటే ఆ జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకోండి, అంతే తప్ప నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇన్ని కాదు. ఓకే. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, నెయ్యి తినద్దు అని చెప్తుంటారు చాలామంది. ఈ న్యూట్రిషనిస్టులు కావచ్చు, డైట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, కొబ్బరి నూనె తాగొచ్చు, నెయ్యి తినొచ్చు, నెయ్యి అనేది వెయిట్ తగ్గడానికి కూడా పనిచేస్తుందని చెప్తారు. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చెప్పండి. దీన్ని చాలా సింప్లిఫై చేసి చెప్తానండి నేను. ఇప్పుడు ఒక పర్సన్ 300 క్యాలరీల ఫుడ్ తీసుకున్నాడు అనుకోండి, అంటే ఓన్లీ రైస్, ఓన్లీ ప్లేన్ వైట్ రైస్ పెట్టాను అతనికి. నేను కర్రీ కానీ ఏం వేయలేదు, ఓన్లీ రైసే పెట్టాను, 300 క్యాలరీలు మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఇంకొక పర్సన్కి ప్రోటీను, హెల్దీ ఫ్యాట్ అంటే కొంత చికెన్ కానీ గుడ్లు కానీ ప్రోటీన్ ఐటమ్ అనుకోండి, హెల్దీ ఫ్యాట్ అంటే కొంచెం నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ పెట్టాను. అతని ప్లేట్లో ఆ 2 ఐటమ్సే ఉన్నాయి. బట్ ఇది 1000 క్యాలరీస్ వచ్చింది అనుకోండి. ఒక పర్సన్కి ఏమో 300 క్యాలరీస్, ఇంకో పర్సన్కి ఏమో 1000 క్యాలరీస్. 300 పర్సన్ ఎవరైతే 300 క్యాలరీస్ తీసుకున్న పర్సన్ వెయిట్ లాస్ అవుతాడా, ఈ 1000 క్యాలరీస్ తీసుకున్న పర్సన్ వెయిట్ లాస్ అవుతాడా అంటే అందరు 300 క్యాలరీస్ తీసుకున్నాడు కదా ఆబ్వియస్గా వెయిట్ లాస్ అవుతాడా అంటారు. కాదు, 300 క్యాలరీస్ తీసుకున్నాడు వెయిట్ గెయిన్ అవుతాడు. ఓకే, ఎట్లా? ఎందుకంటే నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఇన్సులిన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్ అని చెప్పాను. నీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో 300 క్యాలరీస్కి వచ్చిన డైట్లో అతనికి ఓన్లీ వైట్ రైస్ మాత్రమే ఉంది. సో ఆ వైట్ రైస్లో కార్బోహైడ్రేట్ కాబట్టి ఆ కార్బోహైడ్రేట్ని బాడీలో స్టోర్ చేయడానికి ఇన్సులిన్ ఆబ్వియస్గా వచ్చేస్తుంది. ఎందుకంటే దాన్ని డైజెస్ట్ చేయాలంటే ఇన్సులిన్ సపోర్ట్ కావాలి. ఇన్సులిన్ వచ్చిందంటే ఫ్యాట్ స్టోర్ అయిపోయినట్టే. కానీ సెకండ్ దాంట్లో అతను 300 తీసుకున్నాడా, ఆబ్వియస్గా మొత్తం స్టోర్ అయిపోద్ది. ఏదో ఫిజికల్ యాక్టివిటీ కొంత చేస్తే కొంత తగ్గుతుంది, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అందులో స్టోర్ అయిపోద్ది బాడీలో. సెకండ్ దాంట్లో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ మాత్రమే తీసుకున్నాడు, అందులో కార్బోహైడ్రేట్ లేదు, 0 కార్బోహైడ్రేట్. సో ఇన్సులిన్ రావాల్సిన అవసరం లేదు, సో ఫ్యాట్ స్టోర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ 1000 క్యాలరీతో అతని బాడీ సూపర్ స్ట్రాంగ్ అవుద్ది. ఇతను 300 క్యాలరీలు తీసుకున్న వెయిట్ గెయిన్ అవుతాడు. సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటి అంటే, నెయ్యి అనేది మీరు వెయిట్ గెయిన్ చేస్తుందా లేకపోతే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందా అంటే నెయ్యితో పాటు మీరు ఏం తీసుకుంటున్నాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ నెయ్యి ఒక్కటే మిమ్మల్ని వెయిట్ గెయిన్ చేయదు, ఎందుకంటే అది ఫ్యాట్కి ఇన్సులిన్ అవసరం లేదు. ఇన్సులిన్ అవసరం లేదు కాబట్టి మీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అయ్యే ఛాన్స్ లేనే లేదు. సో మీరు హ్యాపీగా నెయ్యి తినండి. నెయ్యిని ప్రోటీన్తో పాటు కలుపుకొని తినండి, కార్బోహైడ్రేట్తో పాటు కాదు. ఈ లాజిక్ ఫాలో అయితే మీరు ఎంత నెయ్యి తిన్నా, ఎంత కోకోనట్ ఆయిల్ తిన్నా మీకు ఏమీ కాదు, మీరు ఇంకా సూపర్ స్ట్రాంగ్ అవుతారు. మీకు నచ్చినంత నెయ్యి తినండి, మిమ్మల్ని ఎవడు ఆపేవాళ్ళు. కానీ దాన్ని మీరు ముద్దపప్పు అన్నం పెట్టి అందులో పైన నెయ్యి వేసుకొని, దోశలో కారం వేసుకొని దాంట్లో ఎగ్గు కారం దోశ అనుకొని వేసుకొని తిని, లేకపోతే ఎగ్గు కారం ఇడ్లీ అనుకొని తిని, అంటే ఈ నెయ్యి కారం ఇడ్లీ అనుకొని తింటా ఉంటారు. నువ్వు నేను కార్బోహైడ్రేట్తో పాటు కంబైన్ చేస్తున్నావు, ప్రాబ్లం అక్కడ జరుగుతుంది. అదే మీరు ఫిష్తో పాటు కంబైన్ చేయండి, ఎగ్స్తో పాటు కంబైన్ చేయండి, చికెన్తో పాటు కంబైన్ చేయండి, పన్నీర్తో పాటు కంబైన్ చేయండి, టోఫూతో పాటు కంబైన్ చేయండి. ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్తో మీరు ఎంత నెయ్యి, ఎంత కోకోనట్ ఆయిల్, ఎంత ఆలివ్ ఆయిల్ వేసినా సరే మీకు ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వదు మీ బాడీలో, ఇంకా యాక్చువల్గా ఉన్న ఫ్యాట్ పోతూ ఉంటుంది. సో యావరేజ్ ఇండియన్ సార్, ఇప్పుడు మన జనరల్గా మీరు చాలామందిని చూస్తుంటారు కదా, కామన్ మ్యాన్ని ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటారా అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారు కదా. కానీ చాలామంది న్యూట్రిషనిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే, ఎంత వెయిట్ ఉంటే దానికి ప్రపోర్షనేట్గా అన్ని గ్రామ్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 75 kgs ఆఫ్ వెయిట్ ఉన్నాను కదా,
ఆ 75 గ్రామ్స్ ఆఫ్ వెయిట్కి 75 కేజెస్ ఆఫ్ వెయిట్కి 75 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రోజు తీసుకోవాలని అంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారని అంటే ప్రోటీన్ ఇంటేక్ ఒకటే సరిపోదు, కార్బోహైడ్రేట్స్ కూడా పని చేసుకోవడానికి కొంచెం బలంగా, అంటే ఆ షుగర్ లెవెల్స్ కావాలి కదా పని చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళినప్పుడు ఒక జ్యూస్ మొసాంబీ లాంటి జ్యూస్ కానీ లేదా ఇంకేదైనా తిని వెళ్తే మన వెయిట్స్ ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఉంటుంది అని అంటారు. ఇది ఒకసారి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి కార్బోహైడ్రేట్లు అనేది మనం ఏదన్నా పని చేయడానికి కొంచెం కావాలండి. ఎందుకంటే మన బాడీలో కూడా కొంచెం గ్లూకోజ్ స్టోర్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది మన బాడీ. అది ఇన్స్టెంట్ ఎనర్జీ కింద ఉపయోగపడుతుంది. లైక్ ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా పరిగెత్తాలనుకోండి, మనకి ఫ్యాట్లోంచి ఎనర్జీ రాదు, ఎందుకంటే ఫ్యాట్ చాలా స్లోగా ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కాబట్టి. బట్ మనం ఇన్స్టెంట్గా పరిగెత్తాలి ఇప్పటికిప్పుడు, ఆ ఎనర్జీ మనకి కార్బోహైడ్రేట్ నుంచి రావాలి. సో ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్ తప్ప వేరే ఆప్షనే లేదు. మనకి అంత ఇన్స్టెంట్గా ఎనర్జీ అక్కర్లేదు. ఇప్పుడు కూర్చొని మనం పేపర్ చదువుకుంటున్నాం, దానికి ఇన్స్టెంట్గా ఎనర్జీ అక్కర్లేదు, స్లోగా ఎనర్జీ వస్తే సరిపోతుంది మన బాడీకి. అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఫ్యాట్ నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. బట్ మన టక్ మన పరిగెత్తాలి, వెనకాల కుక్క వెంటబడింది లేదా సింహం వెంటబడింది, అర్జెంట్గా పరిగెత్తాలి, అప్పుడు ఫ్యాట్ నుంచి ఎనర్జీ రాదు. ఎందుకంటే ఫ్యాట్ ఎప్పుడు అది ఎప్పుడు డైజెస్ట్ కావాలి, అది ఎప్పుడు ఎనర్జీ రిలీజ్ చేయాలి, అదే ఎప్పుడు దానివల్ల ఈ లోపును దాన్ని బేస్ చేసుకుని పరిగెత్తాలంటే ఈ లోపు కుక్క కరుస్తుంది నీకు. సో అందుకని బాడీ చాలా ఇంటెలిజెంట్గా నీకు స్లోగా ఎనర్జీ రిలీజ్ కావాలా, ఫాస్ట్ ఎనర్జీ రిలీజ్ కావాలని దాన్ని బేస్ చేసుకొని కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీని వాడుకోవాలా, ఫ్యాట్ నుంచి ఎనర్జీని వాడుకోవాలని డిసైడ్ చేసుకుంటారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది తీసుకోవాలా మ్యాండేటరీగా అంటే నేను కాదనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక యాస్థెటిక్ లుక్ కావాలి, లేకపోతే ఒక కాంపిటీషన్స్కి ఏదైనా మీరు ప్రిపేర్ కావాలని మీరు అనుకుంటే మీరు మీ బాడీ వెయిట్కి ఇంటూ 1 గ్రామా, లేకపోతే 1.2నా, 1.5 లేకపోతే 1.8 2 గ్రామ్స్ అనేది మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ బాడీ కావాలనే దాన్ని బట్టి మీ కోచ్ మీకు డిసైడ్ చేస్తారు. అండ్ మీరు ఎంత హైట్ ఉన్నారు అనేది కూడా, మీరు ఎంత వర్కౌట్ చేస్తారని, మీరు ఎంత వాటర్ తాగుతారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 75 కేజెస్ ఉన్నాను అనుకోండి, నేను 75 గ్రామ్స్ తినాలా అంటే నేను ఏ కాంపిటీషన్స్కి నేను వెళ్ళట్లేదు, నేను న్యాచురల్ వెల్బీయింగ్ కోసం ఉన్నాను, నాకు 75 అక్కర్లేదు, నాకు 30 to 40 సరిపోద్ది. ఇది చాలామంది తప్పు అంటారు. ఎందుకు తప్పు అంటారంటే 70-75 ఎందుకు తినమంటారంటే గ్రామ్స్ ప్రోటీన్ అంత తింటే కనీసం నీకు 30-35 అబ్జర్వ్ అవుద్ది అని చెప్పేసి. ఇప్పుడు మీకు అది ప్రూవ్ చేస్తా. మంతెన సత్యనారాయణ తీసుకోండి, అతని డైట్ మీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో అవైలబుల్గా పెట్టాడు. అతను 365 రోజులు ఓన్లీ రా ఫుడ్ మాత్రమే తింటాడు. మార్నింగ్ ఏదో కొంచెం గుప్పెడు మొలకలు తింటాడు, దాని తర్వాత కొంచెం నట్స్ ఏదో తింటాడు, తర్వాత 1 ఫ్రూట్ తింటాడు, మళ్ళీ ఈవినింగ్ వస్తే కొంచెం ఏదో పల్లీలు తింటాడు, కొంచెం ఏదన్నా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాడు, కొబ్బరి లాంటిదే నువ్వుల లాంటిదే తీసుకుంటాడు. ఇవి పెద్ద పెద్ద ప్రోటీన్ సోర్సెస్ ఏం కాదు, చాలా తక్కువ ప్రోటీన్. ఇది మొత్తం మీరు కౌంట్ చేసుకున్నా కానీ 30 గ్రాముల కన్నా ఎక్కువ రాదు. మీరు అతను వెయిట్ 53-55 కిలోలు ఉంటాడు, మరి అతను 30-35 గ్రాములతో సర్వే అవుతున్నాడు మంతెన సత్యనారాయణ గారు. మరి అతనికి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, ఏమైనా మెటబాలిక్ ఇష్యూస్ వచ్చినాయా, గట్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా? మీరు చెప్తున్న సోకాల్డ్ ఇష్యూస్ ఏది అతనికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే అతను ఎంత ప్రోటీన్ తీసుకున్నా అందులో 100% అబ్జర్వ్ అయిపోద్ది. మనం 75 కిలోలకి 75 గ్రాములు తీసుకుంటే మన గట్ అంత సూపర్ స్ట్రాంగ్గా ఉండదు. ఆ రోజు మేబీ మన స్ట్రెస్ ఎక్కువ ఉండొచ్చు, ఆ రోజు మన వాటర్ తక్కువ తాగుండొచ్చు, మేబీ మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండొచ్చు. సో మనం అసలు ఆ రోజు వర్కౌటే చేయకుండా సిట్టింగ్ ఐడియల్ పొజిషన్లో కూర్చో ఉండొచ్చు. మన బాడీ తీసుకున్న 75 గ్రామ్స్ అబ్జర్వ్ ఏం కాదు, అది ఓ 30-35-40 అబ్జర్వ్ అయిపోయి మిగతా అంతా కూడా యూరిన్లో నుంచో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మనకు అప్పుడప్పుడు చెప్తుంటారు మీ బాడీలో ప్రోటీన్ సరిగ్గా అబ్జర్వ్ అవ్వట్లేదండి, యూరిన్లో ప్రోటీన్ డిటెక్ట్ అయింది, మీ కిడ్నీలు చాలా డేంజర్లో ఉన్నాయి అని చెప్తుంటారు. మరి తీసుకుంది మొత్తం అబ్జర్వ్ అయిపోతే నువ్వు 75 తీసుకుని 75 గ్రాములు అబ్జర్వ్ అయిపోతే నీకు ప్రోటీన్లో నుంచి అంటే యూరిన్లో నుంచి నీకు ప్రోటీన్ ఎందుకు వచ్చింది? అందరికి అబ్జర్వ్ కాదు అది. బట్ 75 గ్రామ్స్ తీసుకుంటే 75 గ్రామ్స్ అబ్జర్వ్ అయింది అనుకోండి, నీకు వెళ్ళండి గుడ్, మంచిదే. బట్ 75 తీసుకోకపోతే నష్టం జరిగిద్దంటే నష్టం అయితే జరగదు. బట్ 75 తీసుకుంటే 75 కేజెస్ వెయిట్కి 75 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే నష్టం జరిగిద్దని నష్టం అయితే జరగదు. మీరు సూపర్ స్ట్రాంగ్గా కనపడతారు, మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, మీ మస్కులర్గా చాలా సూపర్ స్ట్రాంగ్గా ఉంటారు. బట్ 75కి నేను 75 తీసుకోకుండా ఓ 40-50 తీసుకుంటే నష్టం అంటే నష్టం అయితే కాదు. కాదని ఆల్రెడీ మహర్షులు ఋషులు చాలామంది ప్రూవ్ చేశారు. తీసుకునేది ఒక్క మీలండి మహర్షులు ఋషులు అందరూ.
వాళ్ళు 75 గ్రాముల ప్రోటీన్ తింటారు కదా, ఏదో ఆకులు అలంలో తినేసి సైలెంట్గా బతుకుతారు. మరి 100 ఏళ్ళు 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతికారు కదా, వీళ్ళు 75 గ్రాముల ప్రోటీన్ తిన్నారు ఎవరన్నా? కాదు కదా. సో అందుకని అంత ప్రోటీన్ తినకపోతే మీరు చస్తారంటే ఏమీ కాదు మీకు. మీరు నా బాడీ ఎలా ఉండాలి నాకు ఎక్స్పెక్టేషన్లో మీరు బతుకుతున్నారు. అలాంటి బాడీ కావాలంటే మీకు అంత ప్రోటీన్ తినాలి. కానీ నా హెల్త్ వైజ్ చూసుకుంటే మాత్రం నేను అన్ని గ్రాముల ప్రోటీన్ తినాలంటే అక్కర్లేదు. ఆల్రెడీ నీ ఋషులు మహర్షులు మందని సత్యనారాయణ లెజెండ్లు ఎప్పుడు ప్రూవ్ చేశారు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక విషయం నాకు చాలా సంవత్సరాల నుండి నాకు తెలుస్తుంది మైండ్లో. ఏంటంటే నేను ఎక్కడో చదివినప్పుడు మనిషి చాలా ఇప్పుడు కార్లు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి, తర్వాత ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడు, హార్డ్ వర్క్ చేసేవాడు. ఇప్పుడు ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది, వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి, డిష్ వాషర్స్ ఉంటాయి, తర్వాత చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి మనిషికి హెల్ప్ చేసే, రోబోటిక్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి. అంటే మనిషి ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది, బట్ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిపోలేదు. నేను చదివిన దాని ప్రకారం ఏంటి అంటే మనిషి తీసుకోవాల్సిన దానికంటే పర్ ఇయర్ ఒక 2 times 5 times ఎక్కువ తీసుకుంటున్నాడు అనేది నేను చదివాను. నిజమేనది? యాక్చువల్ కరెక్టేనండి. ఇప్పుడు మీరు జిమ్ చేసే వాళ్ళని కూడా మీరు చూడండి, జిమ్ చేసి ఆపేసితే అందరూ లావైపోతారని చెప్పేసి ఒక మిత్తు కూడా ఉంది. ఎందుకుంటుందంటే జిమ్ చేసేటప్పుడు మనం కాన్ఫిడెన్స్ తోటి తింటాం. ఎలాగో రేపు పొద్దున్న జిమ్ చేస్తాం కదరా, తినవే ఏం కాదు నీకు అరిగిపోద్దులు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు. సో నువ్వు అలా ఎక్కువ ఫుడ్ తిని 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 నీ పొట్ట కూడా సైజ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, నీకు ఎక్కువ ఫుడ్ పడుతుంది. అండ్ నువ్వు తినేటప్పుడు కూడా భయపడవు, ఎందుకంటే రేపు జిమ్ చేస్తావు నీకు తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంటుంది నీకు. జిమ్ మానేసిన తర్వాత ఏమైతే తెలుసా, ఆ కాన్ఫిడెన్స్ అంతే ఉంటుంది, ఆ పొట్ట సైజు కూడా అంతే ఉంటుంది. అంటే అప్పుడు పెరిగిన నీకు నీ స్టమక్ కెపాసిటీ అలానే ఉండిపోద్ది. సో నువ్వు జిమ్ చేయనప్పుడు కూడా అంతే ఫుడ్ తింటావు, అందుకు నువ్వు లావవుతావు. నువ్వు జిమ్ చేసినంతసేపు ఎక్కువ తిని జిమ్ చేయకపోతే తక్కువ తింటే అలా ఎవరు మళ్ళీ జిమ్ మానేయటం వల్ల వెయిట్ పెరగరు. నువ్వు జిమ్ చేసేంత ఎంత తింటావో జిమ్ మానేసినప్పుడు కూడా నువ్వు అంతే తిన్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు వెయిట్ పెరుగుతావు. సేమ్ అలాగనే నువ్వు ఎప్పుడైతే డే అంతా కూడా అన్ని పనులు నడుచుకుంటూ చేయటం కానీ, లేకపోతే రోల్ రుబ్బటం కానీ, ఏదన్నా నువ్వు పచ్చడి లాంటివి చేసుకోవాలన్నప్పుడు మిక్సీలు వాడకుండా రోల్ రుబ్బుకున్నప్పుడు కానీ, లేకపోతే రోట్లో వేసి నువ్వు దంచుకునేటప్పుడు కానీ, లేకపోతే బావిలో నుంచి నువ్వు నీళ్ళు చేదుకునేటప్పుడు కానీ, ఇలాంటివన్నీ నువ్వు చేసేటప్పుడు నీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి నువ్వు కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకున్నా నీకేమీ కాదు. బట్ అవన్నీ నీకు మెషిన్స్ తోటి రీప్లేస్ అయిపోయినాయి, మిక్సీ తోటి కానీ, ఫ్రిడ్జ్ తోటి కానీ, ఏసీ తోటి కానీ, సోకాల్డ్ మనకి ఇంట్లో వాడే గ్రైండర్తో కానీ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మెషిన్స్తో రీప్లేస్ అయినాయి. సో నీకు పని తగ్గింది. సో అప్పుడు నువ్వు ఆబ్వియస్గా ఫుడ్ కూడా తగ్గించాలి. లైక్ ఇందా చెప్పినట్టు జిమ్ మానేసినప్పుడు ఫుడ్ ఎలా తగ్గియాలో నువ్వు మెషిన్స్ కూడా వాడేటప్పుడు ఫుడ్ తగ్గించాల్సిందే. అందుకని ఇంట్లో ఉన్నప్పుడు వైఫ్ అనేది ఎక్కువ ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మెషిన్స్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి తక్కువ ఫుడ్ పెట్టాలి. ఇంట్లో ఉన్న మగాళ్ళు కొంచెం బయటకి ఎక్కి కొంచెం ఫీల్డ్ వర్క్ లాంటివి చేస్తుంటారు కాబట్టి అతను కొంచెం ఎక్కువ ఫుడ్ పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకటే తింటారు, అదే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అనుకుంటారు మేము మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా మేము పని చేస్తున్నాం కదా, అది వర్కౌట్ కాదా అంటారు. అది వర్కౌట్ కాదండి. వర్కౌట్ అంటే మజిల్ని కంటిన్యూస్గా ప్రెజర్ అప్లై చేయాలి. మీరు జిమ్కి వెళ్ళినప్పుడు చూడండి, మీరు గుంజలు తీస్తారు, గుంజలు తీసినప్పుడు 30 సార్లు కూర్చొని లేస్తూ ఉంటారు, కంటిన్యూస్గా ఆ మజిల్ పార్ట్ మీద లోడ్ పడతా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వర్కౌట్. మీరు ఇక్కడ ఇంట్లో చేసినప్పుడు మీకు కంటిన్యూస్గా ఒక పర్టికులర్ మజిల్ పార్ట్ మీద లోడ్ పడదు, మీరు రిపిటేషన్ చేయరు, అది వర్కౌట్ కింద కౌంట్ కాదు. ఇంట్లో చేసే పని మీరు దయచేసి వర్కౌట్ కింద మీరు కన్సిడర్ చేయొద్దు. అది వర్కౌట్ అని మీరు ఇన్ని సంవత్సరాలు మీరు మోసపోతున్నారు కాబట్టి మీకు పీసీఓడి వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి మూతి మీద లేకపోతే కాళ్ళ మీద చేతుల మీద మీకు అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అయింది, మీకు బెల్లీ ఫ్యాట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంట్లో చేసే పనిని మీరు వర్కౌట్ అని ఇన్ని సంవత్సరాలు మీరు మోసపోయారు కాబట్టి మీకు ఇన్ని జరిగింది. అది నిజంగా వర్కౌట్ అయితే మీకు ఇవన్నీ వచ్చాయి కాదు. ప్రోటీన్ పౌడర్ తీసుకుంటుంటారు చాలామంది. ఇప్పుడు ఇంట్లో వే ప్రోటీన్ అని చెప్పేసి తర్వాత జిమ్కి వెళ్ళినప్పుడు తీసుకుంటారు. ఈ ప్రోటీన్ పౌడర్ అంటే నేను అనుకుంటున్నా, నాకున్న అపోహ, ఇది ఒక స్టీరాయిడ్ లాంటిది అని అనుకుంటాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? యాక్చువల్గా మనం రోజు మిల్క్ తాగుతూ ఉంటామండి, పన్నీర్ తింటూ ఉంటాం, నెయ్యి తింటూ ఉంటాం, పెరుగు తింటాం, మజ్జిగ తింటాం. మీరు ఇవన్నీ తీసుకుంటే మీరు వే ప్రోటీన్ తీసుకున్నట్టే. ఓకే, అంటే అప్పుడు మనం రోజు స్టెరాయిడ్ తీసుకున్నట్టే. అసలు మిల్క్లో నుంచి ప్రోటీన్ పౌడర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అదొక డెరివేటివ్ అనమాట. అంటే ఏంటంటే మిల్క్ని ఇప్పుడు మనం లెమన్ పిండాం అనుకోండి, పాలు విరిగిపోతాయి.
విరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే హార్డ్ మెటీరియల్ అంతా కూడా మనం పన్నీర్ అంటాం. వాటర్ సపరేట్ అవుతుంది. పన్నీర్ ప్రిపేర్ చేయగా కొంత వాటర్ మిగిలిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ వే. ఓకే. పన్నీర్ చేయగా మిగిలిపోయిన వాటర్నే వే అంటారు. ఓకే. ఆ పన్నీర్లో ఏమో కెసిన్ ప్రోటీన్ ఉంటుంది, ఈ సపరేట్ అయిన వాటర్లోనేమో వే ప్రోటీన్ ఉంటుంది. ఓకే. కాకపోతే అది మనకి పౌడర్ ఫామ్లో చేయడం కోసం ఏం చేస్తారంటే ఈ కంపెనీస్ వాళ్ళు ఆ వాటర్ని కొనుక్కొని దాన్ని హీట్ చేసి దాన్ని ఐసోలేట్ చేసి దాన్ని పౌడర్ రూపంలో మారుస్తారు. ఓకే. అదే మనకి వే ప్రోటీన్ అంటే. దాంట్లో స్టెరాయిడ్ ఎక్కడుంది అంటే పాలు తాగిన వాళ్ళందరూ స్టెరాయిడ్ తాగినట్టే, పెరుగు తిన్న వాళ్ళందరూ స్టెరాయిడ్ తిన్నట్టే, నెయ్యి వేసుకున్న వాళ్ళందరూ స్టెరాయిడ్ వేసుకున్నట్టే. ఇప్పుడు పాల విషయం వచ్చింది కాబట్టి ఇంకో డౌట్ వచ్చింది. కొంతమంది డాక్టర్స్ ఏమో 14 సంవత్సరాల తర్వాత మనిషి బాడీ లోపల పాలు అనేది బ్రేక్ డౌన్ కాదు, తీసుకోవద్దు, అది గట్టు కరెక్ట్ కాదు అని అంటారు. కొంతమంది పిల్లలకు కూడా పాలు ఇవ్వద్దు, అమ్మాయిలకు ముఖ్యంగా అమ్మాయిలకు పాలు ఇవ్వడం వల్ల తొందరగా మెచ్యూరిటీకి వస్తున్నారు, రజస్వల్ అవుతున్నారు తొందరగా, అది ప్రాబ్లం అని ఇంకొంతమంది అంటారు. ఇంకొంతమంది ఇండియాకు ఉన్నదే మనకు పాలు అనేది ఒక ఎర్లీ మార్నింగ్ సోర్సు, ఈ పాలు అనేవి ఇవ్వకపోతే ఈ మాత్రం ప్రోటీన్ కూడా ఉండదు అని అంటుంటారు. ఇప్పుడు యాక్చువల్గా పాలు తాగే వాళ్ళని ఎవరినైనా సరే మనం అడిగితే పాలు ఎందుకు తాగుతున్నావు అంటే సింపుల్ రీజన్ ఏం చెప్తారంటే మనకి కాల్షియం కావాలి కదండి అని అడుగుతారు. పాల కన్నా ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్లు బోలెడు ఉన్నాయి. లైక్ నువ్వులు తీసుకోండి, పాల కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఓకే. పాల కన్నా ఎక్కువ కాల్షియం మీరు పాలకూర తీసుకోండి, అందులో కూడా ఎక్కువ ఉంటుంది. మరి పాలు ఎందుకు కావాలంటే మళ్ళీ ఇక్కడ ఒక డిబేట్ నడుస్తుంది. బయో అవైలబిలిటీ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తారు. పాలు తాగితే త్వరగా అరుగుతుంది, ఇవి అంతగా అబ్జర్వ్ కావు, మీరు తీసుకున్నంతా కూడా మీకు వేస్టేజ్ అయిపోద్ది అని అంటారు. ఓకే. ఇక్కడ నేనేమంటానంటే పాలు అనేది మీకు ప్యూరెస్ట్ ఫామ్లో దొరికిద్దో లేదా గ్యారంటీ లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు తయారు చేయడానికి 10-15 రకాల కెమికల్స్ వాడతారని చెప్పేసి అందరూ తెలిసిందే. మీరు తాగుతుంది పాలు కరెక్టా కాదా కూడా ఎవరికి తెలియదు. సరే తాగింది 100% అబ్జర్వ్ అయ్యిద్ది అనుకుందాం, మీ బాడీలో లాక్టోజ్ కూడా ప్రాపర్గానే ఉంది, పాలు అనేది డైజెస్ట్ చేసుకోవడానికి ప్రాపర్గా ఉందంట. కొంతమంది అడిగితేనేమో నేను 90 ఏళ్ళ నుంచి నేను పాలు తాగుతున్నాను, నాకేం ప్రాబ్లం లేదంటారు. మరి అదే కొంతమంది నేను అసలు పాలే టచ్ చేయలేదు కానీ నేను కూడా స్టిల్ ఆరోగ్యంగా ఉన్నాను కదా అంటారు. పాలు తాగే పీపుల్ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పాలు తాగకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిల్క్తో పోల్చుకుంటే మీకు నువ్వులు కొంచెం ప్యూరెస్ట్ ఫామ్లో దొరుకుతాయి. ఓకే. మీకు నువ్వులు తీసుకుంటే కొంత అబ్జర్వ్ అవ్వకపోయినా సరే, కొంత వేస్టేజ్ అయినా సరే స్టిల్ మీకు కాల్షియం డెఫిషియన్సీ పోతుంది. ఎందుకంటే నువ్వుల్లో చాలా హై అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. కొంత వేస్టేజ్ అయినా నీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అయితే వచ్చింది కదా, అంటే మీ బాడీకి కావాల్సిన కొంత వేస్టేజ్ అయినా మీ బాడీకి కావాల్సిన కాల్షియం అయితే వచ్చింది కదా. సో అందుకని నేనేం చెప్తానంటే నువ్వులు తీసుకుంటే బెటర్ అని చెప్తాను. మరి చిన్నపిల్లలకి నువ్వులు పెట్టకూడదు కదా అని అంటారు. చిన్నపిల్లలకి మీటే పెడతారండి ఫారిన్ కంట్రీలో. మీరు నువ్వుల గురించి మాట్లాడతారేంటి? చిన్నపిల్లలకి మనం మీట్ పెట్టాం, ఎందుకంటే అది అరగదని చెప్పేసి. ఫారిన్ కంట్రీలో 1 year దగ్గర నుంచి పిల్లలకి మీట్ పెట్టి పెంచుతారు. కానీ మీరు రోడ్డు మీద బెగ్గర్స్ని చూడండి, ఆవిడకి ఏదైనా చికెన్ ముక్క దొరికితే 1 year ఆ పిల్లకి ఆ చికెన్ ముక్కే పెట్టిద్ది, ఎందుకంటే వాళ్ళకి వేరే ఫుడ్ లేదు. మరి వాళ్ళు దాన్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నారు, వాళ్ళ బాడీ ఎలాగా తట్టుకుంటుంది అంటే మీరు ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. సో మీరు హ్యాపీగా పిల్లలకి నువ్వులు పెట్టచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలు అనేది ఇక్కడ మళ్ళీ ఒక బిగ్ డిబేట్ జరుగుతుంది. పాలు తీసుకోవటం అనేది అసలు మంచిదా కాదా అంటే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే పాలు అనేది అసలు తీసుకోవద్దని నేను చెప్తాను. స్టిల్ దాంట్లో కాల్షియం ఉండొచ్చు, స్టిల్ ఆ పాల వల్ల మీకు పెరుగు రావచ్చు, లేకపోతే ఫెర్మెంట్ అయ్యి నెయ్యి అది రావచ్చు, అది తీసి పక్కన పెట్టండి. పాలు తాగితే మీకు హంగర్ కంట్రోల్ అవ్వచ్చు, పాలు తాగితే మీకు హెల్దీ ఫ్యాట్ దొరకవచ్చు, ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. బట్ నిజంగా పాలు అవసరం అంటే అసలు అవసరం లేదు మనిషికి. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత నిజంగానే మన బాడీకి లాక్టోజ్ డెఫిషియన్సీ వచ్చింది. అది అందరికీ వచ్చిద్దా అంటే రాదు, కొంతమందిలో మాత్రమే వచ్చింది ఆ డెఫిషియన్సీ. అలాంటి వాళ్ళకి మీరు పాలు అనేది నేను ప్రిఫర్ చేయొద్దని చెప్తాను. మీకు ఏ డెఫిషియన్సీ లేని వాళ్ళు కావాలంటే మీరు తాగండి, అది మీ ఇష్టం. ఇక్కడ ఎవడు కూడా ఒకరు తినే ఫుడ్ని తినొద్దని చెప్పే అర్హత ఎవరికి లేదు. బట్ ఇక్కడ ఓన్లీ డిబేట్ ఏంటంటే అది అవసరం కాదు, అది అవసరం కాదు, అది అవసరం లేదు, స్టిల్ నేను తాగుతానంటే అది నీ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలర్జీ ఏదైనా మీకు వచ్చినప్పుడు మీరు టెస్టులు చేయించుకోవడానికి ఎప్పుడైనా ఎలర్జీ టెస్టుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మీకు ఏ ఫుడ్లు తింటే ఎలర్జీ ఉంటుంది అనేది మీకు
టెస్ట్ చేస్తారు. ఫుడ్ నుంచి తీసుకున్న డెరివేటివ్స్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొని మీ చేతి మీద నీడిల్ తోటి ఇలా టాప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, నీడిల్ తోటి గుచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. లైక్ చింతపండు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఒకటి, మిల్క్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఒకటి, వీట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఒకటి, రైస్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఒకటి, లైక్ మిల్లెట్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఒకటి, ఇలాగా మీకు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అంటే లైక్ ఒక 19 to 20 ఐటమ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మీ ఒక్కొక్క డ్రాప్ అనేది నీడిల్తో తీసుకొని ఆ డ్రాప్ని మీ స్కిన్ మీద గుచ్చుతారు. ఒక 15 to 20 minutes తర్వాత మీరు చూసుకుంటే ఆ 20 హోల్స్లో నుంచి ఎన్ని హోల్స్కి మీకు చిన్న దద్దుర్లాగా వచ్చిందని అబ్జర్వ్ చేస్తారు. అంటే ఒక 15లో లైక్ ఆ 20లో మీకు ఒక 6 or 7 ప్లేసెస్లో మీకు చిన్న దద్దుర్లు వచ్చినాయి అనుకోండి, ఆ 6 or 7 ఐటమ్స్ మీ బాడీకి పడట్లేదని మీనింగ్. మిగతా 13 to 14 ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ బాడీకి ప్రాపర్గా పడుతున్నట్టు. సో మీ బాడీలో ఏ ఫుడ్ ఐటమ్స్ డెఫిషియన్సీ ఉన్నాయి అనేది మీరు సింపుల్ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. లైక్ నేను కూడా నేను కూడా ఫుడ్ టెస్ట్ చేయించుకున్నాను. అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా నేను టెస్ట్ చేయించుకున్నాను. లైక్ ఏంటి, మనం రెగ్యులర్గా వాడే ఈ దోమలకి కొట్టే హిట్ కానీ అది నా బాడీకి పడుతుందా లేదా, చల్లటి ఐటమ్స్ నా బాడీకి పడతాయా లేదా, పువ్వుల నుంచి వచ్చే పుప్పొడి రేణులు నా బాడీకి పడతాయా లేదా, బొద్దింకల యొక్క ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో, ఆ స్మెల్ ఏదైతే ఉందో, దాని నుంచి వచ్చే కెమికల్స్ ఏదైతే ఉందో అది నా బాడీకి పడుతుందా లేదా, ఇవి ఐటమ్స్ కూడా నేను టెస్ట్ చేయించుకున్నా. లైక్ ఇప్పుడు ఇంటి దగ్గర చాలా పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. పిచ్చి మొక్కల దగ్గర కూడా కొంచెంసేపు కూర్చుంటే మనకు తుమ్ములు వస్తాయి అన్నమాట. సో అది నాకు పడుతుందా లేదా, ఇవన్నీ నేను టెస్ట్ చేయించుకున్నాను. నాకు కొన్ని ఫుడ్లో కొన్ని ఐటమ్స్ పడవని వచ్చింది, ఎన్వైరన్మెంట్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ నాకు పడవని వచ్చింది. సో నేను చచ్చినట్టు వాటిని దూరంగా ఉండాలి, నా బాడీ వాటిని ఒప్పుకోదు. సేమ్ అలానే ప్రతి మనిషి కూడా పాలు తాగాల లేదా అంటే పాలు నీకు పడుతుందా లేదనేది ఇంపార్టెంట్. పాలల్లో ఎలాంటి దోషం లేదు, పాలు నీకు పడుతుందా లేదని ముందు టెస్ట్ చేయించుకో. నువ్వు రోజు పాలు తాగుతున్నావు, నీకు ఎలాంటి ఇష్యూస్ లేవు, ఫైన్. నువ్వు రోజు ఏదో ఒక ఇష్యూతో బాధపడుతున్నావు, అలాంటి కేసుల్లో నువ్వు ముందు అర్జెంటుగా మానేయాల్సింది మాత్రం పాలే. నీకు ఇష్యూ వస్తే ముందు పాలు మానేయాలి, కాఫీ మానేయాలి, టీ మానేయాలి. నాకు ఎలాంటి ఇష్యూ లేదనుకుంటే నువ్వు హ్యాపీగా పాలు కంటిన్యూ చేయొచ్చు. ఒక ట్రెండ్ ఏమైపోయిందని అంటే ఎక్కడ చూసినా ఇది మానే అది మానే ఇది తినడం మానే అంటారు. నైట్ టైంలో ఫ్రూట్స్ కూడా తినడం మానేయమని అంటారు. నిజం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు యాక్చువల్గా నైట్ టైంలో ఫ్రూట్స్ మానేయాలండి. ఎందుకంటే ఇక్కడ 2 things. ఒక వ్యక్తి నాకు నైట్ టైంలో వర్క్ చేసుకోవటం బాగా లేట్ అయిపోయింది, ఆఫీస్ నుంచి ఇంటికి లేట్గా వచ్చాను, సో నైట్ టైంలో నేను ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం తిని పడుకుంటానని చెప్తాడు, 9 కానీ 10 కానీ. ఇంకొక వ్యక్తి ఈవినింగ్ 6 కల్లా భోజనం చేసేసాడు, లైక్ ఏ మైదాతో చేసిన పూరీలు కానీ, లేకపోతే మనకి నూడిల్స్ కానీ, పాస్తా కానీ, లేకపోతే మైసూర్ బోండాలు కానీ తిన్నాడు అనుకోండి. 6 o'clock 5 o'clock మైసూర్ బోండాలు, పాస్తాలు, నూడిల్స్ తిన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడా? 10 రాత్రిపూట ఫ్రూట్స్ తిన్న పర్సన్ ఆరోగ్యంగా ఉంటాడా అంటే డెఫినెట్గా 6 బోండాలు తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది డైరెక్ట్ ఫ్రక్టోజ్, డైరెక్ట్గా లివర్ని అటాక్ చేసిద్ది. అది బాడీకి ఫ్రక్టోజ్ వెళ్ళిందంటే ఏం చేయాలో తెలియదు. గ్లూకోజ్ కన్నా ఒక ఐడియా ఉంది తప్ప ఫ్రక్టోజ్కి ఐడియా కూడా లేదు. సో అందుకనే ఫ్రూట్స్ నుంచి వచ్చే ఫ్రక్టోజ్ అనేది నైట్ టైంలో మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి అదే ఫ్రూట్స్ నువ్వు 4 5 దీని ప్రాబ్లం లేదు. కానీ నైట్ 9 o'clock 10 o'clock నీ ఫిజికల్ యాక్టివిటీ 0 అయిపోద్ది. ఆ టైంలో నువ్వు తీసుకుంటే నీ లివర్ మీద డైరెక్ట్ లోడ్ పడుతుంది, నీకు డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కానీ 5 o'clock 6 o'clock మైదా ఐటమే తిన్నే అతను అది మెల్లమెల్లగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఆ తర్వాత అతను ఏదో ఒక యాక్టివిటీ చేస్తాడు. కనీసం 6 నుంచి నైట్ 10 o'clock పడుకునే లోపు బయట తిరగటము, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బాతకాని వేయటము, సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఏదో అతను ఉంటుంది. సో అందుకని నైట్ 10 ఫ్రూట్స్ తినేవాళ్ళ కన్నా 5-6 బజ్జీలు బొండాలు తినేవాళ్ళు కంపారిటివ్లీ నీకు సేఫర్ సైడ్లో ఉంటారు. బట్ నిజంగా 5-6 బజ్జీలు బొండాలు తింటే అది ఆరోగ్యానికి మంచిదా అంటే కాదు. కానీ కంపారిటివ్లీ నైట్ ఫ్రూట్స్ తినే వాళ్ళతో పోల్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య మనం వీడియోస్ చూస్తున్నప్పుడు నాగార్జున 6:30కే తినేస్తాడు, సమంత 6 గంటలకే తింటుంది, చాలామంది హీరోలు 6 లోపే తింటారు, 7 తర్వాత ఏం తినొద్దు అని అంటుంటారు. ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? ఎర్లీగా తినడం అనేది ఏంటి అసలు?
యాక్చువల్గా ఎర్లీగా ఎందుకు తినాలనే కాన్సెప్ట్ ఏంటంటే మనం నైట్ ఎన్నింటికైతే పడుకుంటామో దానికి 4 గంటల ముందే మన డిన్నర్ అయిపోయి ఉండాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10కి పడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మార్నింగ్ 6 o'clock షూటింగ్ ఉందనుకోండి, 10కి పడుకుంటారు అవును. లేదా 9కి పడుకుంటారు. దానికి 4 గంటల ముందంటే ఇప్పుడు 10కి 4 గంటల ముందంటే 6, 9కి 4 గంటల ముందంటే 5. సో వాళ్ళు అందుకే వాళ్ళ లాస్ట్ మీల్ అనేది 5కి కానీ 6 కానీ తినేస్తారు వాళ్ళు. ఓకే. సో దట్ వాళ్ళు పడుకునే టైం కల్లా బాడీలో కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే. సో వాళ్ళు పడుకునే దగ్గర నుంచి కూడా డీప్ స్లీప్ వచ్చేసింది. ఓకే. అదే మనం 10 o'clock పడుకుంటున్నాం అన్నప్పుడు మనం 9 o'clock తిన్నాం అనుకోండి, మన డీప్ స్లీప్ అనేది 3 దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే ఆ ఫుడ్ అనేది 3 దాకా అరుగుతూనే ఉంటుంది. ఓకే. 3 o'clock మొత్తం కంప్లీట్గా అరుగుద్ది కాబట్టి 3 o'clock అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్తాం. ఓకే. మళ్ళీ 6కి షూటింగ్ వెళ్ళాలంటే 5కి లేవాలి. మరి నీకు డీప్ స్లీప్ అనేది అంతా 3 to 5 అంటే 2 గంటలు మాత్రమే. నువ్వు పోయింది డీప్ స్లీప్ 2 hours, కానీ బెడ్ మీద ఉంది మాత్రం 8 గంటలు. బాడీ దాన్ని ఒప్పుకోదు. బాడీ ఓన్లీ కన్సిడర్ చేసేది నువ్వు ఎన్ని గంటలు డీప్ స్లీప్ పోయావు అన్నది మాత్రం కన్సిడర్ చేసుకుంటుంది తప్ప నువ్వు ఎంతసేపు నిద్రపోయావు అనేది బాడీకి అవసరమే లేదు. డీప్ స్లీప్ పట్టాలి అంటే నువ్వు పడుకోవటానికి 4 గంటల ముందే నీ డిన్నర్ అయిపోయి ఉండాలి. అందుకే వాళ్ళు 5కి 6కి తింటారు. కానీ వాళ్ళు ఇంకొన్ని కూడా చేస్తుంటారు, పబ్లిక్గా చెప్తుంటారు, మేము అర్ధరాత్రి పూట నాకు ఐస్ క్రీమ్ తిందే ఉండలేనండి, నేను ఖచ్చితంగా నాకు క్రేవింగ్స్ వస్తాయి. నాగార్జున కూడా చాలా చోట్ల చెప్పాడు, నేను వేరే ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్లో కూడా చెప్పాను, అర్ధరాత్రి పూట ఐస్ క్రీమ్ తింటానండి అని. సేమ్ అదే రెజ్యూమే కనుక మనం కాపీ చేసి మనం కూడా అర్ధరాత్రి పూట తిన్నాం అనుకోండి, మనకు డయాబెటిక్ వచ్చింది. ఎందుకంటే అతను అర్ధరాత్రి పూట ఐస్ క్రీములు కానీ లేదా సమ్ స్వీట్ కానీ ఏదైనా తిన్నప్పుడు అతని బాడీలో కూడా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బట్ అతను అది తినటం కోసం మిగతా డే అంతా కూడా కార్బోహైడ్రేట్లు తింటాం. ఓకే. సో అతని బాడీలో ఇన్సులిన్ స్పైక్ అవుతుంది అర్ధరాత్రి పూట మాత్రమే. మిగతా డే అంతా కూడా ఇన్సులిన్ స్పైక్ చేయడు. మిగతా అంతా కూడా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ తినుకుంటూ వెళ్తుంటారు. కానీ మనం ఏం చేస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇన్సులిన్ స్పైక్ చేస్తాం, ఆఫ్టర్నూన్ అన్నం తిని స్పైక్ చేస్తాం, ఈవినింగ్ పుల్కాలు తిని మళ్ళీ ఇన్సులిన్ స్పైక్ చేస్తాం, మళ్ళీ నైట్ టైంలో నాగార్జున తిన్నాడు అని చెప్పి స్వీట్ తిని అక్కడ స్పైక్ చేస్తాం. మన డయాబెటీస్ వచ్చింది, నాగార్జున సేఫ్గానే ఉంటాడు. సో అందుకని వాళ్ళు అది తినడం కోసం మిగతా డే అంతా వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా డిసిప్లిన్గా పెట్టుకుంటారు. ఇన్సులిన్ స్పైక్ అయ్యి ఎలాంటి ఫుడ్ వాళ్ళు తినరు మిగతా డే అంతా కూడా. అది అందుకని వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు అండ్ హెల్తీగా ఉంటారు. నువ్వు డే అంతా సింపుల్ లాజిక్, డే అంతా నువ్వు ఎన్నిసార్లు ఇన్సులిన్ స్పైక్ చేసావు అదే మ్యాటర్ అక్కడ. ఓకే. ఇప్పుడు మటన్, చికెన్, నాన్ వెజ్, ఫిష్ లాంటివి బాగా తిన్న వాళ్ళు ప్రోటీన్స్ బాగా దొరుకుతాయి, బాగా ఫిట్గా గట్టిగా ఎక్కువ కాలం బతుకుతారు, మజిల్ కంటెంట్ ఉంటుంది అని అంటారు. మరి ఈ కంప్లీట్ వెజిటేరియన్స్ ఉంటారు కొంతమంది. సో అది రిలీజియస్ ఆస్పెక్ట్లో కావచ్చు, క్యాస్ట్ ఆస్పెక్ట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బాడీ ఆస్పెక్ట్లో కావచ్చు, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు. మరి ఎక్కువగా ఈ వెజిటేబుల్స్, కూరగాయలు తిన్న వాళ్ళకి మరి ప్రోటీన్ సోర్స్ ఎక్కడ? ప్రోటీన్ ఉండదు అని అంటారు కదా వెజిటేబుల్స్లో. వెజిటేరియన్ డైట్లో మనకి కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుందండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెసలు తీసుకోండి, ప్రోటీన్ ఉంది. కందిపప్పు తీసుకోండి, ప్రోటీన్ మనకు దొరుకుతుంది. పన్నీర్ తీసుకోండి, ప్రోటీన్ ఉంది. టోఫు తీసుకోండి, ప్రోటీన్ ఉంది. మిల్ మేకర్ తీసుకోండి, ప్రోటీన్ ఉంది. రాజ్మా తీసుకోండి, ప్రోటీన్ ఉంది. చనా తీసుకోండి, ప్రోటీన్ ఉంది. సోయా తీసుకోండి, మీకు ప్రోటీన్ ఉంది. స్ప్రౌట్స్ తీసుకోండి, మీకు ప్రోటీన్ ఉంది. ఇన్ని ప్రోటీన్ సోర్సులు పెట్టుకొని మాకు ప్రోటీన్ దొరకదు మేము నాన్ వెజ్ తింటామని అంటే కుదరదు. అఫ్కోర్స్ వెజిటేరియన్తో పోల్చుకుంటే నాన్ వెజ్లో కొంచెం క్వాలిటీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి అంటే నాన్ వెజ్ తోటి వెజిటేరియన్ మ్యాచ్ చేయలేము ఎప్పటికీ, అదైతే కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక 20 గ్రాముల ప్రోటీన్ మీకు రావాలి అంటే నాన్ వెజ్లో 100 గ్రాములు తింటే సరిపోతుంది. అదే 20 గ్రాములు మీకు వెజిటేరియన్ రావాలంటే మీకు ఇన్ని కుప్పలు పెసరపప్పు తినాలి. అంత తింటే మీకు మళ్ళీ ఫాటింగ్ ఇష్యూస్ వస్తాయి, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, ఆ రోజంతా మీకు బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. సో క్వాలిటీ ప్రోటీన్ ఏంటి అంటే మీకు నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది. బట్ అసలు వెజిటేరియన్లో అసలు మొత్తానికి లేదా అంటే అది తప్పది, చాలా ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు వెజిటేరియన్ తింటూ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ ఐటమ్స్ అని మీరు రోజు తినాలి. ఈరోజు పప్పు తింటా, రేపొద్దున పన్నీర్ తింటా, ఎల్లుండి టోఫు తింటా, ఇట్లా కాదు. నేను చెప్పిన ఈ పెసరపప్పు, టోఫు, పన్నీరు, రాజ్మా, చనా, సోయా, మిల్ మేకరు, ఈ మొలకలు, ఈ ఐటమ్స్ అన్నీ డైలీ మీ ఫుడ్లో కనపడాలి నాకు. నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ డైలీ ఉండాలి మీ ఫుడ్లో. ఏ రోజు మిస్ కావడానికి వీల్లేదు. అప్పుడు మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు. మీరు నాన్ వెజ్లోకి అసలు కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాన్ వెజ్ ముఖం కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు అలా కాకుండా
చాలామంది నేను వెజిటేరియన్లో ప్రోటీన్ ఉంది కానీ సార్ నేను తింటున్నాను నాకు ఎందుకు మరి మజిల్ బిల్డ్ అవ్వట్లేదు అంటారు. నువ్వు తింటున్నావు నాయన, నువ్వు రోజు తినట్లేదు. ఈరోజు పన్నీర్ తింటానంటావు, రేపొద్దున పెసరపప్పు తింటానంటావు, ఎల్లుండి ఎప్పుడు టోఫు తింటానంటావు. మరి నీకు సరిపోవట్లేదు కదా ప్రోటీన్ బాడీకి కావాల్సినంత. ఇప్పుడు డైలీ తినండి, మీకు అసలు నాన్ వెజ్ అనేది అవసరమే లేదు, వెజిటేరియన్లో కావాల్సినంత ఉంది. కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను నా క్లయింట్స్ కూడా చాలామంది చూసా, పెసరపప్పు తినమని చెప్తే అమ్మో పెసరపప్పు ఆ గ్యాస్ అంటారు. పన్నీర్ తినండి అని అంటే పన్నీరా, మా ఊర్లో పన్నీర్ దొరకదండి, టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలండి అంటారు. టోఫు తినండి అంటే అమ్మో టోఫు కాస్ట్లీ అండి మాకు వద్దంటారు. మిల్ మేకర్ తినండి అంటే అబ్బాయి స్మెల్ బాగోదు అంటారు. రాజ్మా చనా తినండి బాబు అట్లీస్ట్ అని అడిగితే రాజ్మా చనా తింటే మాకు గ్యాస్ అండి, పొట్ట ఉబ్బరవండి అంటారు. మొలకలు తినండి అంటే మొలకలు తింటే ఏమి లేదు, ఆ రోజు మాకు విపరీతమైన ఫార్టింగ్ వస్తామంటే మా వల్ల కాదంటారు. నేను చెప్పిన ప్రతి ఐటమ్కి నువ్వు వంకలే చెప్తున్నావు. ప్రోటీన్ లేదని అనకూడదు, ప్రోటీన్ తింటే నీకు చేతగట్లేదు అనాలి. నువ్వు ప్రతిదాన్ని ఫైనాన్షియల్ తోటి లింక్ పెట్టి నేను ప్రోటీన్ అఫర్ట్ చేయలేనండి, కొనలేనండి, నాకు దొరకదండి, తింటే అరగదండి అని నువ్వు చెబుతున్నావు. మరి వంకలని నువ్వు చెప్పుకుంటూ అసలు ప్రోటీన్ లేదని నువ్వు చెప్పకూడదు. ప్రోటీన్ పుష్కలంగా వెజిటేరియన్లో ఉంది. మీకు ఇంకా వెజిటేరియన్లో మీకు డైలీ అవన్నీ తింటాం మీకు కష్టంగా ఉంది, అరగట్లేదని మీరు ఫీల్ అయితే మీరు వే ప్రోటీన్ తీసుకోవచ్చు. ఓకే, 2 మీల్స్ మామూలుగా వెజిటేరియన్ మీల్స్ మీరు తీసుకోండి, ఒక మీల్లో మీరు వే ప్రోటీన్ మీరు కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు, మీకు మజిల్ కూడా బిల్డ్ అవుతుంది, మీ మెటబాలిజం కూడా రెగ్యులరైజ్ అవుతుంది, మీకున్న హెల్త్ ఇష్యూస్లు కూడా మీకు పోతాయి. ఓకే, ప్రోటీన్ పుష్కలంగా వెజిటేరియన్లో ఉంది. ఓన్లీ థింగ్ మీరు వంకలు పెడుతున్నారు అంతే. ఓకే, ఇప్పుడు చాలామంది ఈ నియమాలు పెట్టుకుంటుంటారు. నేను ఒకరోజు నాన్ వెజ్ తింటాను, ఒకరోజు వెజ్ తింటాను, లేదా ఈ కార్తీక మాసంలో కంప్లీట్గా వెజ్జే తింటాను, ఇట్లా చేస్తుంటారు. మరి వాళ్ళకి ఎట్లా సార్? వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు ఆ ఫేజ్లో డెఫిషియన్సీ వాళ్ళు అనుభవించాల్సిందేనండి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎందుకంటే నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, ఆ నెల అంతా నేనేమి తిన్నా, రోజులో ఒక్క మీలే నేను తింటానని అంటారు. వాళ్ళకి ఆ డే అంతా కూడా సరిపడా ప్రోటీన్ దొరకదు. సో వాళ్ళని తినమంటే కూడా ఏ సగ్గుబియ్యం రైసు, ఓ ఉప్మానా తింటారు. నువ్వు తినేది ఒకటే మీల్ రోజు మొత్తంలో, ఆ ఒక్క మీల్ కూడా నువ్వు ఉప్మా తింటావేంటి, ఆ ఇడ్లీ తింటావేంటి? కొంచెం ప్రోటీన్ ఉన్న ఫుడ్, హెల్దీ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కొంచెం నువ్వు తినాలి. కొంచెం నువ్వు పన్నీర్ వేసుకొని, కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని, కొంచెం నెయ్యి పెట్టుకొని, కార్బోహైడ్రేట్ కావాలి కాబట్టి నీకు కావాల్సిన కొంచెం రైస్ పెట్టుకొని తిను. అట్లీస్ట్ నీకు కొంచెం బ్యాలెన్స్ అన్న దొరుకుతుంది. ఇంకా ఆ ఫేజ్లో ఉపవాసాలు ఉన్న ఫేజ్లో నీకు విటమిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది కాబట్టి కొంచెం మల్టీవిటమిన్ ఇట్లాంటి సపోర్ట్ కూడా నువ్వు తీసుకోవచ్చు. అంతేగాని అసలు మొత్తానికి న్యూట్రిషన్ అనేది లేకుండా ఈ కార్తీక మాసాలు ఇలాంటి సీజన్స్లో ఒక్క మీలే తింటాం, ఒక్క పొద్దు ఉంటాం అని ఆ ఒక్క మీల్లో కూడా మళ్ళీ ఇడ్లీ లేదా సగ్గుబియ్యం రైసో ఇట్లాంటివి మీరు తింటే మాత్రం ఖచ్చితంగా ఆ నెలలో మీకు డెఫిషియన్సీ వచ్చి మీకు జాయింట్ పెయిన్స్ రావటం కానీ, హెయిర్ ఫాల్ రావటం కానీ, మీకు చాలా నీరసంగా ఉండటం కానీ జరిగి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. నాకు ఒక బాధ ఉంది. బాధ ఏంటి అని అంటే నా దగ్గర పనిచేసే టీం అంతా కూడా 18 to 28 లోపు చాలా యంగ్ పీపుల్ ఉన్నారు నా దగ్గర. వీళ్ళల్లో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ ఏంటి అని అంటే నేను గురువారం తినను, సోమవారం తినను, శుక్రవారం తినను, శనివారం తినను, ఇలా తినను అనేదే ఎక్కువగా ఉంది. మళ్ళీ సండే తింటాడు, సండే విపరీతంగా రాక్షసుడిలాగా తింటాడు, కానీ నేను శనివారం ఈ చెప్తుంటారు అన్నట్టు. సో నాకేమనిపిస్తుంది అని అంటే వీళ్ళు ఈ యొక్క యంగ్ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళకు చాలా మజిల్ మాస్ అనేది ఉండాలి, మజిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు సంపాదించిన మజిలే తర్వాత స్టేజ్లో వీళ్ళకి పనిచేస్తుంది, కొంచెం ఓల్డర్ స్టేజ్కి వచ్చిన తర్వాత పనిచేస్తుంటుంది. వీళ్ళు వారంలో 4 రోజులు ఇలాంటి నియమాలు పెట్టుకుంటే వీళ్ళు ఈ యంగ్ యూత్ స్టేజ్లో ఉడికే రక్తం ఉండి ఒక రాయిని తంతే 16 వక్కలు కావాలని ఒక సామెత ఉంటుంది కదా మనకు. అలాంటి స్టేజ్లో వీళ్ళు ఏం సాధిస్తారని ఒక బాధ ఉన్నది. ఇది నా బాధ కరెక్టేనా? కరెక్టేనండి. కాకపోతే అది బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది కాబట్టి కొంతమంది పలానా రోజులు మేము అసలుకి ఇక్కడ 2 డిఫరెంట్ పాయింట్స్. కొంతమంది ఆ పర్టికులర్ డేస్లో ఓన్లీ మేము వెజ్ మాత్రమే తింటారు, నాన్ వెజ్ అసలు తిన్నాం అంటారు. ఇదొక కేటగిరీ. అలాంటి డేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ వెజిటేరియన్ సోర్సెస్లో ఇందా నేను చెప్పినట్టు ఎలాంటి ప్రోటీన్ ఐటమ్స్ వస్తాయా అనేది వెజిటేరియన్ సోర్సెస్లో లైక్ కందిపప్పు కానీ, వాళ్ళకి పెసరపప్పు కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ, సోయా సంక్స్ కానీ, లేకపోతే మనకి రాజ్మా కానీ, చన్నా కానీ, మొలకలు కానీ ఇలాంటివి పెట్టేసి అకామిడేట్ చేయొచ్చు. సెకండ్ కేటగిరీ అసలు మొత్తానికి నేనేం తిన్నా ఆ రోజు అని అనుకునే వాళ్ళకి
బాడీకి డీటాక్సిఫికేషన్ కోసం వదిలేయాలి ఇంక వాళ్ళని. ఓకే. సో అట్లయినా సరే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మిగతా అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వారంలో 3 రోజుల పాటు ఫాస్టింగ్ ఉంటున్నారు కాబట్టి మిగతా 4 రోజులు ప్రోటీన్ని, హెల్తీ ఫ్యాట్ని, ఫైబర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే ఆ మిగతా 3 రోజులు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నా సరే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. వాళ్ళ మజిల్ అనేది స్టిల్ అలానే ఉంటుంది. అండ్ ఆ 4 రోజులు వాళ్ళు కరెక్ట్గా వర్కౌట్ కూడా చేయాలి. ఓకే. అప్పుడు వాళ్ళ మజిల్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. ఇలాగా 4 రోజులు తిని 3 రోజులు మేము ఫాస్టింగ్ ఉంటాం అనేవాళ్ళు ఆ 4 రోజులు కూడా ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ని, ఫైబర్ని బ్యాలెన్స్ చేసుకోకుండా ఏదో ఇడ్లీనో, ఏదో దోశ, ఏదో ఉప్మా తింటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే దాని పర్యవసానాలు వాళ్ళు అనుభవించాల్సిందే. ఓకే. సో అది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. వాళ్ళు ఎన్ని రోజులు తినండి, కానీ కనీసం తిన్నన్ని రోజులన్నా హెల్తీ ఫ్యాట్, ఫైబరు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు వాళ్ళ ప్లేట్లో ఉండేలాగా తింటూ వర్కౌట్ అంటే వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. వర్కౌట్ అంటే మళ్ళీ నార్మల్గా స్విమ్మింగ్ కానీ ఇట్లాంటివి కాదు. వర్కౌట్ అన్నిటిలో కింగ్ ఆఫ్ ది వర్కౌట్స్ అంటే వెయిట్ లిఫ్టింగ్ అనమాట. సో వెయిట్ లిఫ్టింగ్ ఆ 4 రోజులు చేస్తే మీరు మిగతా 3 రోజులు దేవుడికి ఇచ్చేయండి, ఎవరికైనా ఇచ్చేయండి, పక్కింట్లో సుబ్బారావుకి ఇచ్చేసినా సరే మీరు తినకపోయినా మీకు ఏమీ కాదు, మీరు ఆరోగ్యంగానే ఉంటారు. బట్ ఫాస్టింగ్ చేసిన రోజు ఖచ్చితంగా మీరు వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకోవాలి. ఫాస్టింగ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే తిండి మానేయటం అంటారు, దాంతోపాటు నీళ్ళు కూడా మానేస్తారు. ఇలా నీళ్లు కనుక మీరు మానేసి, తిండి మానేసి నీళ్లు కూడా మానేస్తే మీకు ఎసిడిటీ వచ్చింది. చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినకపోతే నాకు గ్యాస్ వచ్చిందండి అని. బ్రేక్ఫాస్ట్ తినకపోతే కదా గ్యాస్ వచ్చేది. బ్రేక్ఫాస్ట్ తినకుండా నువ్వు నీళ్లు కూడా తాగకుండా డైరెక్ట్గా లంచ్ దాకా వెయిట్ చేస్తున్నావు. ఓకే. సో వాటర్ ఇంటేక్ బాడీలో తక్కువైపోయి డీహైడ్రేట్ అయిపోయింది. సో అప్పుడు నీకు ఎసిడిటీ వచ్చింది. ఓకే. చాలామంది తింటున్నప్పుడు నీళ్ళు తాగుతుంటారు, మధ్య మధ్యలో సిప్ చేస్తుంటారు. బట్ డాక్టర్స్ ఏం చెప్తుంటారు అని అంటే తినడానికి ముందు వాటర్ తాగండి, కొంత ఫుడ్ ఇంటేక్ తక్కువ పడుతుంది కాబట్టి రకంగా మీరు వెయిట్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ తింటున్నప్పుడు మాత్రము వాటర్ తీసుకోవద్దు, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగొద్దు అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనకి యాక్చువల్గా తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ అండి, 20 minutes to హాఫ్ అన్ అవర్ ముందు మనం ఖచ్చితంగా వాటర్ తాగాలి. ఎందుకంటే మనం తినే ఫుడ్లో ఏదైనా మసాలాస్ ఉన్నా, ఎక్కువ ఆయిల్ ఉన్నా సరే మన గట్ లైనింగ్కి అవి అటాచ్ అవ్వకుండా వాటర్ అనేది మనకి సేఫ్ గార్డ్ లాగా పనిచేస్తాయి మనకి. అండ్ రెండోది తినే టైంలో మనకి వాటర్ అవ్వకుండా ఉంటాయి, మనం ముందే తాగేసి పెట్టుకున్నాం కాబట్టి. తాగమంటున్నారు కదా అని చెప్పేసి ఫుడ్ తినడానికి 5 నిమిషాల ముందుగా తాగాల్సిందే, అరగంట ముందు తాగాలి మీరు. ఓకే. అండ్ సెకండ్, తినేటప్పుడు కొంతమందికి ఎక్కిళ్ళు వస్తాయంట. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక గుక్క నీళ్లు తాగితే పెద్ద తప్పేమి కాదు, బట్ ఒక గ్లాస్ నీళ్ళు మాత్రం తాగకూడదు. ఒక గుక్క తాగొచ్చు, మీరు సిప్ వేసుకోవచ్చు. అండ్ ఎక్కువ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే, గ్లాస్ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ అని డైజెస్ట్ అవ్వడానికి మన బాడీలోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ నీళ్ళు వెళ్ళి ఆ క్లోరిక్ యాసిడ్తో పాటు కలవటం వల్ల యాసిడ్ అనేది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఐరన్ కానీ, కొన్ని రకాల జింక్ కానీ, విటమిన్ సి కానీ, మెగ్నీషియం కానీ, అన్ని రకాల మినరల్స్ అనేది ప్రాపర్గా బాడీ అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే మనకి స్టమక్ యాసిడ్ కావాలి. ఉన్న యాసిడ్ మొత్తాన్ని మనం వాటర్ పోసి డైల్యూట్ చేస్తే ఇంకా మనకు అబ్జర్ప్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? సో అందుకని మనకు అబ్జర్వ్ కాదు. అండ్ మనం చాలామంది తిన్న వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగి టాబ్లెట్ వేసుకుంటారు. సో ఆ టాబ్లెట్ వేసుకునేటానికి మీరు గ్లాస్ నీళ్లు తాగుతున్నారు, ఇది వెళ్ళి స్టమక్ యాసిడ్ డైల్యూట్ చేసింది. ఆ టాబ్లెట్ కూడా మీకు అబ్జర్వ్ కాదు బాడీకి. అందుకే మీరు ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా మీకు ఆ డెఫిషియన్సీలు అలా కనపడుతూనే ఉంటాయి మీకు. అండ్ ఇంకోటి, తిన్న తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే 20 minutes తర్వాత తాగొచ్చు అంటారు, కొంతమంది 1 hour అంటారు, కొంతమంది 45 minutes అంటారు, కొంతమంది 1.5 hours, కొంతమంది 2 hours అంటారు. రకరకాల టైమింగ్స్ చెప్తారు. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎంత ఫుడ్ తిన్నావు అన్న దాన్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తేలిక గారికి ఫ్రూట్స్ తిన్నారనుకోండి, మీరు 1 hour తర్వాత తాగొచ్చు. మీరు ఒకవేళ కనుక కొంచెం నాన్ వెజ్ ఐటమ్ లాంటివి తిన్నారనుకోండి, డైజెస్ట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు 2 hours తర్వాత తాగాలి మీరు. సో మీరు తీసుకున్న ఫుడ్లో క్వాంటిటీ ఎంత, హార్డ్ మెటీరియల్ ఎంత ఉంది, అంటే డైజెషన్ అవ్వటానికి ఎంత కష్టంగా ఉంది ఆ మెటీరియల్. లైక్ రెడ్ మీట్ తీసుకున్నారనుకోండి, ఇంకా డైజెషన్ టైం ఎక్కువ పడుతుంది, అప్పుడు మీరు 2.5 గంటల తర్వాత కూడా తాగాల్సిన పని పడుతుంది అనమాట. సో ఫుడ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూర్తిగా డైజెషన్ అయిన తర్వాత మాత్రం మీరు నీళ్ళు తాగాలి తప్ప డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు మీరు తాగకూడదు. ఎందుకంటే యాసిడ్స్ అన్ని డైల్యూట్ అయిపోతాయి. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే 2 hours తర్వాత మీరు తాగితే చాలా బెస్ట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ఎందుకంటే బాడీ మీరు తీసుకున్న ఫుడ్ అనేది స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళటానికి 2 గంటల టైం తీసుకుంటుంది.
అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమైనా నీళ్ళు తాగండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. మ్మ్. బట్ స్టమక్లో ఉన్నప్పుడే మీరు తాగడానికి వీల్లేదు. ఓకే. ఒక పెద్ద అపోహ ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ తింటే ఆరోగ్యానికి మంచిది, వైట్ బ్రెడ్ తింటే ఆరోగ్యానికి కీడు చేస్తుంది అని అంటారు. అసలు బ్రెడ్ అనేది ఓవరాల్గా హెల్త్కి మంచిదా కాదా? అసలు బ్రెడ్ అనేది తినకూడదండి. ఓకే. అది వైట్ లేదు, బ్రౌన్ లేదు, హోల్ వీట్ బ్రెడ్ లేదు, ఏమీ లేదు. ఎందుకు? ఎందుకంటే యూజువల్గా వైట్ బ్రెడ్కి బ్రౌన్ బ్రెడ్కి ఒక ఫైబర్లో తేడా ఉంటుంది తప్ప పెద్ద తేడా ఏమీ ఉండదు. ఓకే. అండ్ రెండు కూడా మైదా నుంచి చేస్తారు. మ్మ్. సో ఇంకోటి తీసుకుంటే మనకి రీసెంట్గా ఏం చెప్పారు, చాలామంది బ్రెడ్ మేకర్స్ని కూడా 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళని కూడా పిలిపించారు. మ్మ్. పిలిపించి మీరు బ్రెడ్ ఎలా తయారు చేస్తారని అడిగారు. మ్మ్. వాళ్ళు అందులో ఆ బ్రెడ్ అనేది కొంచెం మీరు చూస్తే బ్రౌన్ బ్రెడ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ రోజుల పాటు మీకు అవి పాడవకుండా ఉండాలని చెప్పేసి కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అవును. అండ్ కొంచెం ఫ్లఫీగా ఉండటం కోసం, మెత్తగా ఉండటం కోసం పొటాషియం బ్రోమైడ్, పొటాషియం ఐడైడ్ లాంటి కొన్ని కెమికల్స్ కలుపుతారు. అవును. ఫుడ్ కార్పొరేషన్ యొక్క స్టాండర్డ్స్ బట్టి ఎంత మోతాదులో కలిపితే మ్మ్. ఆరోగ్యం జనాలకి పాడవకుండా ఉంటుంది అనేది ఒక మెజర్మెంట్ ఉంది. మ్మ్. అవి అంతే కలపాలి. మ్మ్. కానీ ఈ చెఫ్లు అందరూ ఏం చేస్తున్నారంటే అంత తక్కువ కలపటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది జనాలకి, కానీ వీళ్ళు బిజినెస్ అనేది ఎక్కువ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఆ బ్రెడ్ అనేది 3-4 రోజులకే పాడైపోతుంది. ఓకే. కానీ వీళ్ళ దృష్టిలో ఏంటి, బ్రెడ్ ప్యాకెట్ కొంటే 3-4 రోజుల్లో ఎవరు కూడా బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తినలేరు. అవును. రోజుకు 2 స్లైసులు తినేసి పక్కన పెట్టేస్తామండి. అవును. ఆ బ్రెడ్ ప్యాకెట్ కంప్లీట్ అవ్వడానికి కనీసం వారం రోజులు పట్టింది మనకి. మ్మ్. సో వారం రోజుల పాటు బ్రెడ్ ప్యాకెట్ని పాడవకుండా ఉంచాలంటే వీటి క్వాంటిటీని పెంచాలి, కెమికల్ క్వాంటిటీని పెంచాలని చెప్పేసి పొటాషియం బ్రోమైడ్ అండ్ పొటాషియం ఐడైడ్ కెమికల్స్ని క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే. అప్పుడు ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా మీకు 3 రోజుల్లో పాడవలసిన బ్రెడ్ వారం రోజుల దాకా ఉంటుంది. మ్మ్. ఎందుకంటే ఎవరైనా సరే ఫ్యామిలీ కొనుక్కున్నప్పుడు బ్రెడ్ని 3 రోజులు తిన్న తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది, కానీ బ్రెడ్లో ప్యాకెట్లో మాత్రం బ్రెడ్స్ అన్నీ అలా ఉండిపోయినాయి అంటే ఎవరు కూడా ఇంక బ్రెడ్ కొంటారు. మ్మ్. తిననకాడికి ఎందుకు కొంటామని అంటారు. అవును. అందుకనే అది వారం రోజుల దాకా అలానే ఉండాలని చెప్పేసి ఈ కెమికల్ క్వాంటిటీని పెంచుతున్నారు. ఓకే. అది వాళ్ళు హోల్ వీట్ బ్రెడ్ని కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, లేకపోతే వైట్ బ్రెడ్ కానీ వాళ్ళు దేన్ని వదలరు, అన్నిట్లోనూ కలుపుతారు. ఓకే. 90% బ్రెడ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇవి రిక్వైర్డ్ క్వాంటిటీ కన్నా ఎక్కువ కలుపుతున్నారని చెప్పేసి సర్వేల్లో తేల్చేశారు. ఓకే. సో మీరు ఏ బ్రెడ్ ప్యాకెట్ని మీరు తినొద్దు. మ్మ్. అండ్ మీరు ఇంకా గమనిస్తే బ్రెడ్ ప్యాకెట్ ఎక్కడైనా మీరు చూడండి, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఒక పర్సన్ షాప్లోకి వచ్చి కొనుక్కొని వెళ్ళి దాంతో రస్కులు చేస్తుంటాడు. అవును. అవును. ఎక్స్పైర్ అయిపోయి పడేయాలి కదా, మ్మ్. దాంతో మళ్ళీ రస్కులు చేసి మళ్ళీ దానికి ఎక్స్పైరీ పెడతారు. మ్మ్. ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్కి మళ్ళీ ఎక్స్పైరీ ఏంటి, మ్మ్. మళ్ళీ ఆ రస్కులే మనం కొనుక్కుని తింటాం మరి. ఓకే. సో అందుకని మీరు బ్రెడ్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఓకే. బ్రెడ్ ప్లేస్లో కార్బోహైడ్రేట్ ఐటమ్స్, స్వీట్ పొటాటో ద బెస్ట్ ఆప్షన్. ఓకే. మీరు దాని తినండి, కానీ బ్రెడ్ మాత్రం పొరపాటు మీరు కొనొద్దు. ఓకే. ఫ్యాట్ లాస్ అంటే చెమట వచ్చేంత వరకు, ఫుల్గా చెమటలు వచ్చేంత వరకు ఎక్సర్సైజ్ చేయడమేనా? ఓకే, ఇప్పుడు నిజంగా చెమట వచ్చిన వాళ్ళందరూ ఫ్యాట్ లాస్ అవుతారంటే ఫుల్గా బిర్యానీ తినేసి వెళ్ళి ఎండలో 1 గంట కూర్చొని వస్తే వాళ్ళంతా చెమట పట్టేసిద్ది. మ్మ్. వాళ్ళు ఫ్యాట్ లాస్ అవుతారా అంటే ఫ్యాట్ లాస్ అవ్వరు. మ్మ్. సో చెమటకి ఫ్యాట్ లాస్కి సంబంధమే లేదు. మ్మ్. చెమట ఎక్కువ వచ్చిన వాళ్ళ ఎంత చెమట ఎక్కువ వస్తే అంత ఫ్యాట్ లాస్ అవుతారు అనేది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేశారనుకోండి, వెయిట్ లిఫ్టింగ్ చేశారు లేదా కార్డియో చేశారు, మీకు ఒక మోతాదుకి మీకు చెమట వస్తుంది, మ్మ్. మీరు వెయిట్ లాస్ అవుతారు. నేను ఏ వర్కౌట్ చేయను, వెళ్ళి బట్టలు తీసిపోయి ఎండలో కూర్చుంటా, 2 గంటలు కూర్చుంటా, వాళ్ళకన్నా 10 రెట్లు ఎక్కువ చెమట వచ్చింది. లేదా నేను వెళ్ళి సోనా బాత్ ఇట్లాంటిది ఏదో తీసుకుంటా, స్టీమ్ బాత్ లాంటివి తీసుకుంటా, వీళ్ళకన్నా 20 రెట్లు ఎక్కువ చెమట వచ్చింది నాకు, నేను వెయిట్ లాస్ అవుతారా? అవను నేను. సో చెమటకి వెయిట్ లాస్కి సంబంధమే లేదు. కాకపోతే ఏంటంటే అబ్బో వీడు ఎంత చెమట రప్పించాడంటే బాడీలో నుంచి, ఇది ఎంత వర్కౌట్ చేసి ఉంటాడో అంత వర్కౌట్ చేసి ఉంటాడు. కాబట్టి వర్కౌట్ చేసిన అంటే చెమట వచ్చింది అంటే వర్కౌట్ చేసినట్టు అండి. వర్కౌట్ చేస్తున్నాడు అంటే వాడు కొద్దిగా డైట్ ఫాలో అవుతున్నట్టు. ఇక్కడ రిజల్ట్ డైట్ వల్ల వచ్చింది తప్ప మీరు వర్కౌట్ చేయడం వలనో లేకపోతే మీరు చెమట ఎక్కువ తెచ్చుకోవడం వలన జరగదు ఇక్కడ. సో సైకలాజికల్గా చెమట ఎక్కువ ఉంటే వర్కౌట్ ఎక్కువ చేసినట్టు, వర్కౌట్ చేసేవాడు ఆబ్వియస్గా డైట్ ఫాలో అవుతాడు కాబట్టి సో అలాగా అతను వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అంతే తప్ప చెమటకి వెయిట్ లాస్కి అసలు 0 కనెక్షన్. లేడీస్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు, మనకి ఇప్పుడు రీల్స్లో చూస్తుంటాం, చాలామంది లేడీస్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ రీల్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారు చాలామంది అమ్మాయిలు.
సో ఇలా చేయడం వల్ల వాళ్ళు అబ్బాయిలాగా మగవారిలాగా మారిపోయే అవకాశం ఉంది. లేరండి, అసలు మారరు. ఇప్పుడు వర్కౌట్ చేయకుండా మగాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఆడవాళ్ళలాగా మారతారా అనేది దానికి ఆన్సర్ అనమాట. వర్కౌట్ చేసినంత మాత్రాన ఆడవాళ్ళు మగాళ్ళలాగా మారరు. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇద్దరిని జిమ్కి పంపించేసి 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇప్పిస్తే అబ్బాయి విపరీతంగా కండలు పెంచుకొని తిరిగి వస్తాడు. అదే అమ్మాయి మాత్రం స్కిన్ అంతా టైట్ అయిపోయి నడుమంతా సన్నగా అయిపోయి ఒక ప్రాపర్గా టోన్డ్ ఫార్మాట్లో బయటకు వచ్చేసింది. ఈ అమ్మాయికి కండలు రావు. ఎందుకంటే కండలు పెంచడానికి కావాల్సిన హార్మోన్ టెస్టోస్టెరాన్, అది మగాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో వర్కౌట్ చేసినప్పుడు ఆ టెస్టోస్టెరాన్ వల్ల వీళ్ళ కండలు పెరుగుతాయి. ఆడవాళ్ళల్లో అది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మ్యాక్స్ మహా అయితే స్కిన్ టైట్ అవుతుంది తప్ప వాళ్ళ కండలు రావు. మరి కండలు వచ్చిన చాలామంది లేడీస్ ఉన్నారు కదండి, వాళ్ళు స్టెరాయిడ్లు తీసుకుంటూ వచ్చినాయి. అంటే ఏంటంటే స్టెరాయిడ్ అండ్ నథింగ్ బట్ ఈ మగాళ్ళలో ఉండాల్సిన టెస్టోస్టెరాన్ హార్మోన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకొని ఆడవాళ్ళకి ఎక్కిచ్చేస్తారు. ఇప్పుడు వాడి బాడీలో కూడా టెస్టోస్టెరాన్ వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఆబ్వియస్గా మగాళ్ళలా కండలు పెరుగుతాయి. అంతే తప్ప ఆడవాళ్ళు కూడా వర్కౌట్ చేసి తీరాల్సింది. మీరు ఇంట్లో పనులు చేసేసి ఇది వర్కౌట్ అని మీరు మోసపోవద్దు. ఖచ్చితంగా జిమ్కి రావాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలి, మళ్ళీ యోగా చేయటం, లేకపోతే సూర్య నమస్కారాలు చేయటం, అవి నేను తప్పని నేను చెప్పట్లేదు. బట్ వెయిట్ లిఫ్టింగ్తో పోల్చుకుంటే వాటి రిజల్ట్ చాలా తక్కువ కంపారిటివ్లీ. వెయిట్ లిఫ్టింగ్ మీరు 100 మార్కులు వేస్తే ఈ యోగాకి కానీ ఈ మెడిటేషన్కి కానీ లేకపోతే సూర్య నమస్కారాలు కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ ఈ ఏరోబిక్స్ కానీ వీటన్నిటికీ 50, 60, 70 మార్కులు పడతాయి. బట్ కింగ్ ఆఫ్ ఆల్ వర్కౌట్స్ అంటే వెయిట్ లిఫ్టింగ్ మాత్రమే. ఆడవాళ్ళు కూడా వెయిట్ లిఫ్టింగే చేయాలి. అంతెందుకండి, మన తాతల కాలంలో అమ్మమ్మతో పాటు నాయనమ్మ కూడా పొలానికి వెళ్ళేది కదా, ఆవిడ కూడా గడ్డి ముబ్బులు మోసేది కదా, అది వెయిట్ లిఫ్టింగే కదా. మరి ఇంకా వెయిట్ లిఫ్టింగ్ వల్లనే వాళ్ళకి అన్ని సంవత్సరాలు బతికింది వాళ్ళు. ఇప్పుడు దానికి మళ్ళీ మనం వెయిట్ లిఫ్టింగ్ ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదని చాలా మంది డిబేట్ పెడుతున్నారు. మన నాయనమ్మే ప్రూవ్ చేసింది కదా, ఇక డిబేట్ కూడా ఎందుకు ఇక్కడ అనవసరం అన్నమాట. సో ఆడవాళ్ళు కూడా ధైర్యంగా మగాళ్ళతో పాటు వచ్చి వెయిట్ లిఫ్టింగ్ చేయండి, జిమ్లోకి వచ్చి వెయిట్లు లేపండి. స్టార్టింగ్ తక్కువ వెయిట్తో లేపినా సరే మీరు మగాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళ టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంది, వాళ్ళంతా మీరు ఎప్పటికీ లేపలేరు, అది తీసి పక్కన పెట్టండి. బట్ నిన్నటికన్నా మీరు ఈ రోజు ఎక్కువ లేపుతున్నారా లేదా అదొకటే చెక్ చేసుకునే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటారు దాన్ని. నిన్నటితో కంపేర్ చేసుకున్న మీరు ఈ రోజు బెటర్గా లేపగలుగుతున్నారా లేదా. ఈ రోజు లేపిన వెయిట్లు మీరు నెక్స్ట్ డే కనీసం 100 గ్రాములన్నా రేపొద్దున ఎక్స్ట్రా లేపాలి మీరు. ఇలా మీరు చేసుకుంటూ పోతే ఒక 1 year బ్యాక్ ఉన్న మీకు ఇప్పుడున్న మీకు చాలా కంపారిజన్ కనపడుతుంది. కానీ మీరెప్పుడు అబ్బాయితో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ మెటబాలిజం వేరు, వాళ్ళ హార్మోన్స్ వేరు, మీ హార్మోన్స్ మీ మెటబాలిజం వేరు. అబ్బాయిలు కూడా ఎప్పుడు మీ స్కిన్తో వాళ్ళ స్కిన్ని కంపేర్ చేసుకోరు. ఎందుకు మీకు ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంది, మీకు చాలా సాఫ్ట్ స్కిన్ ఉంటుంది, మీకు హెయిర్ చాలా ఎక్కువ ఉంటుంది, మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, మీకు నడుము కూడా చాలా నాజుగ్గా ఉంటుంది. అవన్నీ మాకు కావాలని అబ్బాయి అడగరు, ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ వేరు. అమ్మాయితోనే కంపేర్ చేసుకోవాలి, అబ్బాయితో ఎప్పటికీ కంపేర్ చేయకూడదు. మీరు వెయిట్ లిఫ్టింగ్ గురించి చెప్పారు కదా, జిమ్కి వెళ్ళినప్పుడు కొంతమంది మిత్రులు చెప్తున్న విషయం ఏంటి అని అంటే, మనకు అక్కడ ట్రెడ్మిల్ ఉంటుంది, ఆ ట్రెడ్మిల్ మీద మనం కార్డియో ఎక్సర్సైజ్ లాంటివి సైక్లింగ్ లాంటివి చేసినప్పుడు మజిల్ ఎక్కువ బర్న్ అవుతుంది, అది చేయకు వచ్చి వెయిట్స్ లిఫ్ట్ చేయని అంటారు. వాస్తవానికి కార్డియో ఎక్సర్సైజ్ల వల్ల మజిల్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా కార్డియో వల్ల బర్న్ అవుతుందా అంటే, కార్డియో ఎక్కువసేపు చేయడం వల్ల బర్న్ అవుతుందండి. ఓకే, లైక్ ఇప్పుడు మనకి కార్డియో అనేది ఒక 30 minutes దాకా చేశారనుకోండి, మీకు మజిలే అంత బర్న్ అవ్వదు. ఎందుకంటే మీ బాడీలో ఆల్రెడీ గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ 30 minutes కావాల్సిన ఎనర్జీ అనేది మీ బాడీలో ఉన్న ఆ స్టోరేజ్ నుంచి తీసుకుంటుంది, ఆ గ్లూకోజ్ యొక్క స్టోరేజ్ నుంచి. ఆ స్టోరేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అక్కడి నుంచి బాడీకి నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఎనర్జీ ఫ్యాట్ నుంచి తీసుకోవాలా లేకపోతే మజిల్ నుంచి తీసుకోవాలని కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. ఫ్యాట్ నుంచి తీసుకోవాలంటేనేమో మీరు అక్కడ కార్డియో చేస్తున్నారు, మీరు పరిగెడుతున్నారు, ట్రెడ్మిల్ చేయటం లేకపోతే హై ఇంటెన్సిటీ వర్కౌట్లు మీరు ఏదో చేస్తున్నారు. ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకోవాలనుకున్నప్పుడు బాడీకి టైం పడుతుంది. ఎందుకు? ఫ్యాట్ నుంచి ఎనర్జీ చాలా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ నువ్వేమో ఇక్కడ కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నావు, నీకు ఇప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి. అప్పుడు నాకు ఎక్కడి నుంచి తీసుకోవాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, మజిల్ నుంచి తీసుకోవాలి నేను. అందుకే మజిల్ బ్రేక్ అయిపోద్ది నీకు. అదే మీరు ఒక 30 minutes మాత్రమే చేశారనుకోండి, మీ బాడీలో ఆల్రెడీ గ్లైకోజన్ రిజర్వ్స్ కావాల్సినంత ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మీకు ఎనర్జీ సప్లై అవుతుంది కాబట్టి మీ మజిల్ అనేది చాలా సేఫ్ సైడ్లో ఉంటుంది. కానీ 30 minutes దాటిపోయి 45 minutes, 1 hour, 1.5 hour మీరు స్టిల్ ఇంకా కార్డియోలు చేస్తూనే ఉన్నారనుకోండి,
అప్పుడు మీకు గ్లైకోజన్ స్టోరేజ్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా ఎనర్జీ కోసం ఫ్యాట్ని ప్రిఫర్ చేయకుండా మజిల్ని ప్రిఫర్ చేసిద్ది. అప్పుడు మీ మజిల్ బ్రేక్ డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. సో కార్డియో చేస్తే మజిల్ బ్రేక్ అవుతుందా అంటే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది, ఎక్కువసేపు చేసిన వాళ్ళకి. ఓకే. ఇప్పుడు కొంతమంది లావుగా ఉంటే వాళ్ళు ఏదో హెల్త్ సమస్యతో ఉన్నట్టు కనిపిస్తుంటారు. సన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫిట్గా, నాజూగ్గా, వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నట్టు వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వాస్తవానికి ఈ లావు, సన్నము దీన్ని బేస్ చేసుకొని ఈ హెల్త్‌ని డిఫైన్ చేయొచ్చా మనం? అలా చేయడానికి అవ్వదండి. ఎందుకంటే మనకు ఆరోగ్యం అనేది మన ఇంటర్నల్ హెల్త్ మార్కర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అది లావుగా, సన్నగా అనే దాన్ని బట్టి కాదు. మీరు ఎప్పుడైనా కిడ్నీ సెంటర్కి వెళ్ళండి, సన్నగా ఉన్నోళ్ళు, లావుగా ఉన్నోళ్ళు ఇద్దరు కిడ్నీలు పాడు చేసుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ. ఓకే. ఒక డయాబెటిక్ సెంటర్కి వెళ్ళండి, మీరు సన్నగా ఉన్నోళ్ళు, లావుగా ఉన్నోళ్ళు ఇద్దరు మీకు పేషెంట్లో కనపడుతుంటారు. ఓకే. మీకు పీసీఓడి ప్రాబ్లం చూడండి, లావుగా ఉన్నోళ్ళు ఉంటారు అక్కడ, గైనకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే దగ్గర మీరు చూస్తే వెయిటింగ్ రూమ్లో లావుగా ఉన్నోళ్ళు, సన్నగా ఉన్నోళ్ళు ఇద్దరు కనపడతారు మీకు. మీకు ఏ రోగమైనా తీసుకోండి, లావుగా ఉన్నోళ్ళు, సన్నగా ఉన్నోళ్ళు ఈక్వల్గా ఉంటారు. ఓకే. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్ హెల్త్ మార్కర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పీసీఓడి టెస్ట్ చేయించుకొని, లేడీస్ అయితే పీసీఓడి టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇలాంటివి చేయించుకొని, మగాళ్ళు అయితే కొంచెం టెస్టోస్టెరాన్ టెస్ట్ కూడా చేయించుకొని, అండ్ కామన్గా అందరికీ ఉపయోగపడే టెస్ట్లు ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, డయాబెటిక్ టెస్ట్ అంటే HbA1c టెస్ట్ ఒకటి, అండ్ లేడీస్లో అయితే వాళ్ళ ఈస్ట్రోజన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి చెక్ చేసుకొని, మగాళ్ళలో అయితే టెస్టోస్టెరాన్తో పాటు వాళ్ళ స్పెర్మ్ కౌంట్ కూడా ఎంత ఉంది, యాక్టివ్ స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది అనేది కూడా వాళ్ళు టెస్ట్ చేసుకొని, వాళ్ళకి అంటే వాళ్ళ హార్ట్ హెల్త్ని డిసైడ్ చేయడానికి 2D ఎకోలాన్ కానీ లేకపోతే థ్రెడ్మిల్ టెస్ట్ కానీ చేస్తుంటారు. ఓకే. సో అందులో వాళ్ళ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కంబైన్డ్గానే మనం ఒక పర్సన్ హెల్తీనో కాదో చెప్పాలి. కొంతమంది హెరిడిటరీగా చాలా లావుగా ఉంటారండి. ఓకే. సో అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అందరూ కూడా లావుగానే ఉంటుంటారు. వాళ్ళ ఫ్యాట్ సెల్స్ చాలా ఎక్కువ, ఒక చిన్న గ్యాప్లోనే ఎక్కువ ఫ్యాట్ సెల్స్ అక్యుములేట్ అయ్యి ఉంటాయి. అండ్ ఫ్యాట్ సెల్స్ యొక్క సైజు కూడా చాలా పెద్దగా ఉండే వాళ్ళకి. సో అలాంటప్పుడు వాళ్ళు పుట్టుకతో లావుగా ఉంటారు. దాని మీనింగ్ వాళ్ళు అన్హెల్తీగా ఉన్నట్టు కాదు. కొంతమంది చీరలు కట్టుకున్నప్పుడు చాలా సన్నగా ఉంటారు, అసలుకి వాళ్ళని పట్టుకోలేరు అనమాట. చూసావు నాకు ఏ చీర కట్టుకున్నా బాగుంది, ఏ డ్రెస్ వేసుకున్నా నాకు బాగుంది అంటారు. వెళ్ళి చెక్ చేపిస్తే పీసీఓడి ఉంటుంది, వెళ్ళి చెక్ చేపిస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో కనపడవు, వెళ్ళి చెక్ చేపిస్తే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. కానీ చీర కట్టుకుంటే మాత్రం నేను బాగున్నానని మాత్రం చెప్తారు. ఓకే. సో సన్నగా లావుగా ఉన్న దాన్ని బట్టి కాదు, మీ ఇంటర్నల్ హెల్త్ మార్కర్స్, మీ కిడ్నీ ఫంక్షన్ టెస్టు, లివర్ ఫంక్షన్ టెస్టు, మీ HbA1c కానీ, తర్వాత మీ హార్ట్ హెల్త్ ఎలా ఉంది, మీ బ్రెయిన్ హెల్త్, ఇది అసలుకి చాలా నెగ్లెక్ట్ చేస్తారండి. మనకున్న రెగ్యులర్ హెల్త్ చెకప్లో బ్రెయిన్ హెల్త్ అనేది ఎవరు చూడరు. మీరు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, అది మీ హెల్త్ ప్యాకేజ్లో ఉండదు, బట్ మీ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సపరేట్గా మీ బ్రెయిన్ హెల్త్ ఎలా ఉందో కూడా మీరు చెక్ చేయించుకోండి. ఓకే. అంటే ఏం చేయాలి సార్? అందులో బ్రెయిన్లో మీకు ట్యూమర్స్ ఉన్నాయా లేదా. ఓకే. అండ్ మనకి రెగ్యులర్ హెల్త్ చెకప్లో లేడీస్ అయితే బ్రెస్ట్లో ట్యూమర్స్ ఉన్నాయో లేదో మీరు చెక్ చేయించుకోవాలి. ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఒకటే కాదండి, అన్నిటికీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను అందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వచ్చిందంటే కాదండి. అలాగా మనం అక్కడ ఆగిపోయాం కాబట్టే సర్వైకల్ క్యాన్సర్లు వచ్చినా, ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్లు వచ్చినా కానీ, పెద్ద ప్రేగులో క్యాన్సర్లు వచ్చినా కానీ, లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చినా కానీ, ఇవన్నీ మనకు ఎందుకు తెలియట్లేదంటే మన రెగ్యులర్ హెల్త్ చెకప్లు ఇవన్నీ లేవు. ఎందుకంటే తక్కువ ప్యాకేజ్లో మనకి 1099లో 1299లో మనకి ప్యాకేజీలు చూస్తున్నాం, కానీ ఇవన్నీ చెక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్యాకేజ్ ఒక 10,000 దాటిపోతుందండి. అందుకని ఎవరు కూడా ఒక కామన్ మ్యాన్ వాటిని ఎఫర్ట్ చేయలేక బ్రెయిన్ కానీ, హార్ట్ని కానీ, ఈ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్లు కానీ, టెస్టులు కానీ ఎవరు చేయించుకోవట్లేదు. ఖచ్చితంగా ఇయర్కి ఒకసారి మీ బ్రెయిన్ ఎలా ఉంది, మీ హార్ట్ ఎలా ఉంది, మీకు ఏదైనా క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయా లేదా, మీ గట్ ఎలా ఉంది, లోపల మీ పెద్ద ప్రేగుల్లో ఏదైనా పెరుగుతున్నాయా లేదా ట్యూమర్స్, ఇవి కూడా మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. ఓల్డ్ ఏజ్ పీపుల్ కొంచెం ఏజ్డ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్లు అవి చేయొద్దని చెప్పి చెప్తుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా ఓల్డ్ ఏజ్లోనే ఇంకా వర్కౌట్లు ఎక్కువ చేయాలండి. ఓకే. ఎందుకంటే మీరు చూడండి,
మన తాతలు వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళు పనులు చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు కానీ మన వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కానీ సంపాదించడం ఇక చేసిన జాలు పొలాన్ని కౌలుకి ఇచ్చేసి ఇంట్లో కూర్చో అంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో కూర్చుంటారో పొలం పని చేయకుండా ఓన్లీ చేసే వాళ్ళని మానిటర్ చేయడానికి అప్పుడప్పుడు పొలానికి వెళ్తుంటారో అప్పుడు వాళ్ళకి డయాబెటిక్ రావటం కానీ అప్పుడు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావటం కానీ అప్పుడు వాళ్ళకి ఎసిడిటీ ఇష్యూలు రావటం కానీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వర్కౌట్ చేయటం ఆపేశారు కాబట్టి. ఎప్పుడైతే మనం వర్కౌట్ చేయటం ఆపేసామో మనకు అప్పుడు చావు దగ్గర పడినట్టు లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే వర్కౌట్ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఇంటెన్సిటీ పెంచుకుంటూ పోవాలి. చాలామంది అంటారు వర్కౌట్ ఎక్కువ చేస్తే మరి జాయింట్లో పెయిన్ వస్తుంది కదా అని చెప్పేసి. జాయింట్లో పెయిన్ వస్తుంది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు మజిల్ ఎక్కువ లేదని, డైరెక్ట్గా లోడ్ అంతా కూడా ఎముకల మీద పడుతున్నట్టు. మజిల్ ఎందుకు లేదు? మీకు ప్రోటీన్ ఎక్కువ మీరు తినట్లేదు. సో మీరు ప్రోటీన్ తినుకుంటూ మీరు వర్కౌట్ కనుక చేస్తే మీకు మజిల్ అనేది ప్రెజర్వ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏదన్నా పని చేసినప్పుడు ఫస్ట్ లోడ్ అనేది మజిల్ తీసుకుంటూ ఉంటుంది. మీకు మజిల్ లేదనుకోండి డైరెక్ట్ లోడ్ ఎముకల మీద పడిపోతుంటుంది. అప్పుడు ఎముకలు హట్ అవుతూ ఉంటాయి, మీకు ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. అందుకే మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక క్లాష్ ఉంటుంది. మీకు ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ ఒక కార్డియాలజిస్ట్కి ఒక క్లాష్ ఉంటుంది. కార్డియాలజిస్ట్ ఏమో తన గుండెను కాపాడుకోవడం కోసం లిఫ్ట్లు వాడొద్దు, స్టేర్ కేసులు చేయమంటారు. స్టేర్ కేసులు ఎక్కి దిగండి అండి, మీరు లిఫ్ట్లు వాడొద్దు అంటారు. 4వ ఫ్లోర్ ఉన్నా 5వ ఫ్లోర్ ఉన్నా ఎక్కి దిగండి అంటారు. కానీ ఇక్కడ ఆర్థోపెడిక్ ఏం చెప్తాడంటే మీరు మెట్టు దిగొచ్చు కానీ ఎక్కకూడదు అంటాడు. ఎందుకు? అలా చేస్తే మీ మోకాలు చెప్పులు అరిగిపోతాయి అని అంటారు. మరి ఇప్పుడు పేషెంట్ ఆలమాటి నల ఎలమాటి అన్నది ఎవడికి తెలియదు. ఇక్కడ నేనేమంటానంటే మీరు కనుక ప్రాపర్ హెల్దీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఫుడ్ మీరు పుష్కలంగా తినుకుంటూ మీకు కాస్త వెయిట్ లిఫ్టింగ్ చేసే అలవాటు కనుకుంటే మీరు రోజు మెట్లు ఎక్కండి, మీకు ఏమీ కాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ మజిల్ కావాల్సినంత ఉంటుంది. మీరు మెట్లు ఎక్కుతున్నా కానీ లోడ్ ఫస్ట్ మజిల్ తీసుకుంటా ఉంటుంది. సో దట్ మీ బోన్కి ఏమీ కాదు. కానీ మీకు ఎప్పుడైతే మజిల్ లేదో, మీరు ప్రోటీన్ ఫుడ్ సరిగ్గా తినరో, మీకు అసలు వర్కౌట్ చేసే అలవాటే లేదో, మీరు దయచేసి లిఫ్ట్ ఎక్కిపోండి. ఎందుకంటే మీ డైరెక్ట్ లోడ్ అనేది మీ బోన్ తీసుకుంటా ఉంటుంది. ఎందుకంటే మీకు మజిల్ లేదు కాబట్టి. మీకు ఆబ్వియస్గా మోకాలు చెప్పులు అరిగిపోతాయి. ఇంకా ఎముకల్లో గుజ్జు అరిగిపోతుందని చెప్పేసి మళ్ళీ ఆ గుజ్జు పెరగడం కోసం ఏదో ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఆబ్వియస్గా పనిచేయవు, అది వేరే విషయం. సో ఇక్కడ హార్ట్ స్పెషలిస్ట్ని ఆర్థోపెడిక్ని ఇద్దరిని ఎట్ ఏ టైం సాటిస్ఫై చేయాలంటే మీరు వెయిట్ లిఫ్టింగ్ చేసుకుంటూ ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ అండ్ హెల్తీ ఫ్యాట్ ఫుడ్ రెండు ఎక్కువ తీసుకొని మీరు వెయిట్ లిఫ్టింగ్ చేసుకుంటూ ప్రోటీన్ ఫుడ్ అండ్ హెల్తీ ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే మీరు పరిగెత్తవచ్చు, సైకిల్ తొక్కొచ్చు, మీరు గుంజలు తీయొచ్చు, మీరు ఎన్ని కిలోమీటర్లైనా వాకింగ్ చేసుకోవచ్చు, మీరు మెట్లు కూడా ఎక్కొచ్చు. కానీ మీరు ప్రోటీన్ ఫుడ్ కానీ కాల్షియం కానీ హెల్దీ ఫ్యాట్ కానీ మీరు తినకుండా వర్కౌట్ కూడా మీరు చేయకుండా ఉంటే మాత్రం మీరు పరిగెత్తటాలు, మీరు సైకిల్ తొక్కటాలు కానీ, మీరు గుంజీలు తీయటాలు కానీ, మెట్లు ఎక్కటాలు కానీ ఆపేసేయండి. ఎందుకంటే మీ మోకాలు చెప్పులు అరిగిపోతున్నాయి. ఇప్పుడు కొంతమంది లేడీస్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ మనం అబ్బాయిల్లో కూడా చూస్తుంటాం థైరాయిడ్ ప్రాబ్లం అనేది. ఈ థైరాయిడ్ వచ్చిన తర్వాత వాళ్ళు థైరాక్సిన్ అనే ఒక ట్యాబ్లెట్ని వాడుతుంటారు కదా. లైఫ్ లాంగ్ ఈ థైరాక్సిన్ వాడాలా, లేకపోతే ఇంకా అది లేకుండా కూడా చేసుకోవచ్చు? అంటే యాక్చువల్గా మనకి థైరాయిడ్ వచ్చినప్పుడు 2 టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి నార్మల్గా మన మెటబాలిక్ ఇష్యూస్ వల్ల ఒకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. హషిమోటో థైరాయిడిజం అంటారు దాన్ని. సో హషిమోటో థైరాయిడిజంలో ఏమో జరుగుతుంది అంటే మనకి మన ఓన్ థైరాయిడ్ గ్లాండ్ని మన ఇమ్యూన్ సెల్సే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కేసెస్లో వాళ్ళు డైట్ చేసుకుంటూనే కూడా వాళ్ళు సప్లిమెంట్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. మీకు వచ్చింది నార్మల్ థైరాయిడ్ ఇష్యూ అనుకోండి, మీరు హ్యాపీగా ఒక 4-5 మంత్స్ పాటు మీరు మంచి డైట్ కనుక ఫాలో అయ్యి వర్కౌట్ కనుక మీరు ప్రాపర్గా చేసుకుని స్లీప్ కూడా కరెక్ట్గా చేసుకుంటే మీకు 4-5 మంత్స్లో ఆ ట్యాబ్లెట్లు తీసి మీరు పక్కన పడేయచ్చు. మీకు అంత పెద్ద అవసరం లేదు. కానీ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మీ థైరాయిడ్ గ్లాండ్ ఎంత ఇన్ఫ్లమేషన్ గురైంది, ఎంత డ్యామేజ్ అయిపోయింది, దాని సైజ్ ఎంత తగ్గిపోయింది అనే దాన్ని బట్టి కూడా మీరు ఎన్ని రోజులు ట్యాబ్లెట్లు వాడాలనేది ఉంటుంది. మీకు ఇప్పుడే థైరాయిడ్ ఇష్యూ స్టార్ట్ అయింది, ఇప్పుడే డిటెక్ట్ అయింది, అంత ఇంకా డ్యామేజ్ జరగలేదు అని అనుకుంటే, అంత ఎక్కువ డ్యామేజ్ జరగలేదు అనుకుంటే మీరు 3-4 మంత్స్లో మీరు రికవర్ అయిపోతారు. గత చాలా ఇయర్స్ నుంచి చాలామంది చెప్తారు నేను గత 10 ఏళ్ల నుంచి వాడుతున్నాను, 15 ఏళ్ల నుంచి వాడుతున్నాను అంటారు. సో అలాంటి వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది. ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. అది బట్ అన్ని సంవత్సరాలు నువ్వు ప్రాపర్గా
న్యూట్రిషన్ తీసుకుంటావా టాబ్లెట్లకి ఇంక్లూడ్ చేసుకుంటూ అనేది ఇక్కడ మ్యాటర్. చాలామంది ఏంటంటే నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను కదా ఇంకా డైట్ ఎందుకు నాకు అంటారు. ఒకరోజు 2 రోజులు తింటారు, 3వ రోజు అసలు ఫాలో అవరు అనమాట. అందుకనే వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు. నేను టాబ్లెట్తో పాటు డైట్ కూడా నేను చేసి తీరుతానని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా 4 to 5 monthsలో మీరు థైరాయిడ్ ఇష్యూస్ నుంచి మీకు విముక్తి దొరుకుతుంది. కానీ నేను ఓన్లీ టాబ్లెట్ మీద డిపెండ్ అయి ఉంటానంటే మాత్రం మీరు లైఫ్ లాంగ్ వేసుకోండి. ఓకే. చాలామంది అసిడిటీ వల్ల నేను బరువు పెరుగుతున్నా, లావుగా కనిపిస్తున్నా అని అనుకుంటారు. ఇది మిత్తా లేకపోతే వాస్తవమే? యూజువల్గా మనకి అసిడిటీ వల్ల కొంచెం బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఎందుకంటే అసిడిటీ వచ్చింది అంటే మన గట్లో pH బ్యాలెన్స్ అనేది తప్పినట్టు. సో మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది మనకు సరిగ్గా అబ్జర్వ్ కాదు. అంటే మన బాడీలో ఆల్కలైన్ కన్నా యాసిడిక్ నేచర్ అనేది ఎక్కువ ఉంది. సో మనం తిన్న ఫుడ్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్లో ప్రాపర్గా అబ్జర్వ్ అవుతాయి, ఎసిడిక్ ఎన్వైరన్మెంట్లో అబ్జర్వ్ అవ్వవు. సో నీకు అబ్జర్వ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఆబ్వియస్గా అంతా ఫ్యాట్ అయిపోద్ది. ఓకే. సో అందుకనే ఎసిడిటీతో కంప్లైంట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం వెయిట్ ఎక్కువ పుటాన్ అవుతూ ఉంటారు. ఒక 2 ఏళ్ళ కానీ 3 ఏళ్ళ కానీ చూస్తే ఇదేంటిది మేము ఇంతకుముందు కొంచెం తక్కువ వెయిట్ ఉన్నాము, ఇప్పుడు 4-5 కిలోలు పెరిగాము ఎందుకు అని అంటారు. మీరు తినేది మళ్ళీ రెగ్యులర్ ఫుడ్డే తింటారు, మీరు ఎక్కువ తినరు, కానీ మీరు వెయిట్ పెరుగుతారు. ఎందుకంటే మీకు ఎసిడిటీ వచ్చింది, మీరు తిన్న ఫుడ్ మీకు అబ్జర్వ్ అవ్వట్లేదు, మొత్తం అంతా ఫ్యాట్ అయ్యి స్టోరేజ్ అవుతుంది, అందుకే మీరు ఆబ్వియస్గా వెయిట్ పెరుగుతారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఎసిడిటీకి సపరేట్గా మందులు వాడతారు. ఈ వెయిట్లా పెరిగారు కాబట్టి వెయిట్ తగ్గటం కోసం మళ్ళీ వెయిట్ లాస్ డైట్లు ఫాలో అవుతారు. సో ఇక్కడ సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే అసలు ఆ ఎసిడిటీ మీకు ఎందుకు వచ్చింది, ఏ ఫుడ్లు తినటం వల్ల వచ్చింది, నీళ్లు తక్కువ తాగటం వల్ల వచ్చిందా, లేకపోతే మీరు నీళ్ళు ఎక్కువ తాగినా కానీ మీరు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నా మీకు ఎసిడిటీ వస్తుంది. లేదు మీరు నీళ్ళు ఎక్కువ తాగే అలవాటు ఉన్నా సరే, మీకు స్మోకింగ్ డ్రింకింగ్ లేకపోయినా సరే, మీరు కనుక ఎక్కువ స్పైసెస్ ఉన్న ఫుడ్లు తిన్నా కూడా మీకు ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మీరు నీళ్లు తాగుతున్నారు, స్పైసెస్ అన్నీ కరెక్ట్గానే బ్యాలెన్స్డ్గా వేసుకుంటున్నారు, సిగరెట్ ఆల్కహాల్ ఏం లేదు, కానీ మీకు కాన్స్టిపేషన్ ఉందనుకోండి, మీరు ఫైబర్ ఎక్కువ తీసుకోవట్లేదు, మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అయినా మీకు ఎసిడిటీ వచ్చింది. సో ఇక్కడ ఎసిడిటీ అనేది లైఫ్ స్టైల్కి సంబంధించిన ఇష్యూ. కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చేంజ్ చేయాలి తప్ప ఏదో మ్యాజిక్ ఇంగ్రీడియంట్లు 2-3 యాడ్ చేసి మీ ఎసిడిటీని పోగొట్టలేము. మీ స్లీప్ సైకిల్ని రెగ్యులరైజ్ చేయాలి, మీరు ఫుడ్ ఏం తింటున్నారని మానిటర్ చేయాలి, ఎన్ని నీళ్లు తాగుతున్నారని చూడాలి, ప్లస్ మీరు ఎన్నిసార్లు మోషన్కి వెళ్తున్నారు, మోషన్ కంప్లీట్ అవుతుందా, లోపల స్టాక్ ఉంటుందా లేదా మీరు చూడాలి. ఇదంతా ప్రాపర్గా మనం మానిటర్ చేస్తేనే మీకు ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటీ తగ్గింది అంటే ప్రాపర్గా విటమిన్స్ మినరల్స్ అన్ని అబ్జర్వ్ అవుతాయి. ప్రాపర్గా అబ్జర్వ్ అవుతున్నాయి అంటే మీరు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతారు. చాలామంది ఈ మధ్య ChatGPT అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి కదా, తర్వాత సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ డైట్ని చూసి దాన్ని అనుకరించడానికి లేదా వాటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వాళ్ళు పాటించడానికి చేస్తుంటారు. సో ఈ డైట్ షీట్ని కానీ డైటీషియన్స్ వాళ్ళు చెప్పింది వీళ్ళు పలాని సెలబ్రిటీ చెప్పింది తీసుకొని పాటిస్తే ఎంతవరకు వాళ్ళకు వర్కౌట్ అవుతుంది? మీకు మెడికల్గా డిసీజెస్ గురించి మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే మీకు ChatGPT లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏదైతే మీకు యూజ్ అవుతాయి. మీకు డైట్ వైజ్ చూసుకుంటే మాత్రం ఆ మోడల్ మీకు ఇంకా 100% యాక్యురేట్గా డిజైన్ చేయబడలేదు. అది పక్కా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే నాకే చాలామంది నా క్లయింట్స్ వాళ్ళు డిజైన్ చేసుకున్న ChatGPT చూసి డిజైన్ చేసుకున్న డైట్లు నాకు పంపిస్తాను, కరెక్ట్గా ఉందో లేదు చూసి చెప్పమని. నేను చూసి ఇందులో ప్రాబ్లం ఉందని నేను చెప్తాను. ఈవెన్ నేనే చాలాసార్లు ట్రై చేశాను, అసలు ఇది కరెక్ట్ వేస్తుందో లేదో చూద్దామని చెప్పేసి. నేను ఒక వెయిట్ లాస్ పర్సన్కి, అతనికి థైరాయిడ్ ఉంది, అతనికి కిడ్నీ ఇష్యూ ఉంది, అతనికి లైట్గా ఫ్యాటీ లివర్ కూడా ఉంది, అతనికి ఎసిడిటీ కూడా ఉంది, అతను వెయిట్ కూడా తగ్గాలనుకుంటున్నాడు, అతను టిపికల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇతను డైట్ డిజైన్ చేసి ఇవ్వమని చెప్పాను. అదొక డైట్ ఇచ్చింది నాకు. అందులో నేను చూసి నువ్వు ఇందులో కొన్ని థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తినే ఫుడ్ కూడా నువ్వు ఆల్రెడీ మెన్షన్ చేసావు, ఈ ఫుడ్ ఆల్రెడీ థైరాయిడ్ ఇష్యూలో తినకూడదు కదా, నువ్వు ఎందుకు ఇచ్చావు అన్న. సారీ నేను అవి తీసేస్తున్నానని చెప్పేసి కొన్ని ఐటమ్స్ తీసి మళ్ళీ ఇచ్చింది. నేను మళ్ళీ ఏం పెట్టానంటే, ఈ ఫుడ్ తింటే ఎసిడిటీ వచ్చింది కదా, ఎసిడిటీ అతనికి ఆల్రెడీ ఉందని చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఎసిడిటీ ఉన్న ఫుడ్ కూడా యాడ్ చేసావంటే సారీ నేను తీసేస్తానని చెప్పి తీసేసింది. దాని తర్వాత నేనేమన్నాను,
నువ్వు ఇచ్చిన దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కదా, అతను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాడు కదా, మరి ఇన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ నువ్వు ఎలా ఇచ్చి అతను వెయిట్ లాస్ ఎలా అవుతాడు అంటే సారీ నేను క్యాలరీస్ తగ్గిస్తున్నానని చెప్పింది. మళ్ళీ అది ఇచ్చిన దాంట్లో నేను చూసుకొని అతనికి B12 డెఫిషియన్సీ ఉందని చెప్పాను కదా నువ్వు, మరి నువ్వు ఇచ్చిన ఫుడ్లో ఒక్కడ కూడా B కాంప్లెక్స్ విటమిన్ ఉన్న ఫుడ్డే ఇవ్వలేదు నువ్వు, మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే సారీ నేను మల్టీవిటమిన్ యాడ్ చేస్తున్నానని చెప్పేసి మళ్ళీ మల్టీవిటమిన్ యాడ్ చేసింది. దాని తర్వాత నేను అది ఇచ్చిన దాంట్లో అతనికి ఆల్రెడీ కొంత మోకాళ్ళ నొప్పులు ఇష్యూస్ ఉన్నాయి కదా నేను ఇచ్చిన పర్సన్కి, మరి అది రిపేర్ అవడానికి కొంచెం హై ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్ కావాలి కదా, మరి నువ్వు ఇచ్చిన దాంట్లో ప్రోటీన్ ఫ్యాట్ హెల్దీ ఫ్యాట్ తక్కువ ఉంది కదా అని మళ్ళీ క్వరీ రెగ్యులరైజ్ చేశాను. మళ్ళీ సారీ నేను కొంచెం హై హెల్దీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ని నేను ఇంక్లూడ్ చేస్తాను అంతే. మళ్ళీ ఇచ్చిన తర్వాత నువ్వెందుకు అసలుకి ఇన్ని మీల్స్ పెట్టావు, 6 మీల్స్ ఎందుకు ఇచ్చావు నాకు, మనిషి 6 మీల్స్ తింటే ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్ని మీల్స్ తినకూడదు కదా, మరి 2-3 మీల్సే తినాలి కదా, మరి నువ్వు ఎందుకు అన్ని ఇచ్చావంటే సారీ నేను 2-3 మీల్స్ ఇస్తానన్నది. చూడండి, ఇప్పుడు నాకంటే న్యూట్రిషన్ మీద ఐడియా ఉంది కాబట్టి అది చేసే తప్పులు నేను తెలుసుకోగలిగాను. అదే ఒక పర్సన్ బ్లైండ్గా తీసుకున్నాడు అనుకోండి, అతని పరిస్థితి ఏమవుద్ది? సో అందుకని దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఒక మెడికల్ కండిషన్తో మీరు బాధపడుతున్నప్పుడు ఆ కండిషన్ గురించి మీకు నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే మీరు దాన్ని వాడుకోండి, కానీ డైట్ మాత్రం దయచేసి దాన్ని అడగొద్దు. ఎందుకంటే దాన్ని నిజంగా తెలిస్తే అది నాతో వాదించాలి. ఇవి ఎందుకు తప్పులు ఇచ్చావంటే ఇది కరెక్టే, నేను ఇచ్చింది కరెక్టే, నీకే తెలియదు నాతో వాదించాలి కదా. మరి అదేమంటుంది, సారీ మీరు చెప్పింది కరెక్టే, నేను మళ్ళీ దాన్ని మార్చిస్తానని అంటుందంటే దానికి ఏం తెలియదు అన్నట్టే లెక్క. దాన్ని నమ్మి మీరు కనుక వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ, కిడ్నీ ఇష్యూలు పోగొట్టుకోవడానికి కానీ, లివర్ ఇష్యూస్ రెక్టిఫై చేసుకోవడానికి కానీ, క్యాన్సర్ పోగొట్టుకోవడానికి కానీ మీరు చేస్తే మీకు ఆ ఇష్యూలు తగ్గకపోగా పెరుగుతాయి. దయచేసి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీరు నమ్మొద్దు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆ ఇష్యూల్ని నిజంగా రియల్ లైఫ్లో రెక్టిఫై చేసుకున్న పర్సన్ దగ్గరికి వెళ్ళి వాడు డైట్ తీసుకునే అవసరం అయితే, అంతే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వల్ల అసలు మీరు డైట్ విషయంలో మీరు అసలు దాని వైపే తొంగి చూడద్దు. మీరు కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా డైట్ అని అంటుంటారు, అసలు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలో డైట్ చేయొచ్చా సరే? యాక్చువల్గా ఏం ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా డైట్ ఎక్కువ చేయాలండి, ఎందుకంటే నువ్వు ఇంతకుముందు సింగిల్ పర్సన్వి నువ్వు ఏది పెడితే తినో నడుస్తుంది, కానీ ఇప్పుడు లోపల ఒక చైల్డ్ ఉంది. సో ఆ గ్రోత్కి చైల్డ్ లోపల ఉన్న బేబీ గ్రోత్ నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏది పెడితే తింటానికి ఉండదు. ఇంతకుముందు నువ్వు నీకు నచ్చింది తిను, నువ్వు ఇడ్లీ తిను, బోండాలు తిను, బజ్జీలు తిను, నేను ఆపే దేవుడు లేడు. కానీ ఇప్పుడు లోపల చైల్డ్కి నువ్వు ఏది తింటావో దాని బై ప్రొడక్టే వాళ్ళకి ఎనర్జీ కింద వెళ్తుంది. నువ్వు బజ్జీలు బోండాలు తిని ఆ వచ్చిన ఎనర్జీతో లోపల పిల్లవాడు సర్వే అవ్వాలంటే అవుతాడా? అవ్వడు కదా. దాంట్లో ప్రోటీన్ లేదు, కాల్షియం లేదు, హెల్దీ ఫ్యాట్ లేదు, ఫైబర్ లేదు, విటమిన్స్ లేవు, ఫోలిక్ యాసిడ్ లేదు, కాపర్ లేదు, జింక్ లేదు, ఏమి లేవు. అంత నువ్వు ఒక అంటే వేస్టేజ్ ఫుడ్ కనుక నువ్వు ఇచ్చి నా పిల్లోడి పెరగాలి, వాడి మజిల్ బాగా పెరగాలి, వాడి బోన్స్ బాగా పెరగాలి, వాడి బ్రెయిన్ బాగా మెచ్యూర్ అవ్వాలి అని అనుకుంటే అది ఎలా అవుతుంది? పాసిబుల్ అవ్వదు కదా. సో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళే ఇంకా కాషియస్గా ఇంకా పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవ్వాలి. వాళ్ళు తీసుకోవాల్సిన కాల్షియం ఇంటేక్ పెరుగుతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రోటీన్ ఇంటేక్ పెరుగుతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన హెల్దీ ఫ్యాట్ ఇంటేక్ పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇద్దరి కోసం తినాలి కాబట్టి అంత క్వాంటిటీ పెరుగుతూనే ఉంటుంది. ఒక ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత వెయిట్లో ఉన్నారు, మీరు ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ దాకా పెరగచ్చు, ప్లస్ లోపల ఉన్న బేబీ ఏ కండిషన్లో ఉందనేది మెడికల్ రిపోర్ట్లు ఆల్రెడీ గైనకాలజిస్ట్ ఇస్తారు కాబట్టి అవి తీసుకుని అతనికి చూపించి బేబీ కండిషన్ ఎలా ఉంది, సో అతనికి ఇంకా మజిల్ అనేది మెచ్యూర్ అవ్వట్లేదంట, సో నేను ఎలాంటి ఫుడ్లు తింటే లోపల బేబీకి కొంచెం అవయవాలు అనేది కొంచెం ప్రాపర్గా ఫామ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒక న్యూట్రిషనిస్ట్ అడిగితే ప్రాపర్గా గైడ్ చేస్తారు మీకు. మీరు ఆ డైట్ మీరు తినాలి. సో మీరు ఇప్పుడు సింగిల్గా ఉంటే ఏదైనా తినండి, కానీ మీరు ప్రెగ్నెంట్ అయ్యారంటే మాత్రం బేబీ డెలివరీ అయిందా కాదండి, డెలివరీ అయ్యి ఫీడ్ చేసినంత వరకు కూడా మీరు ఫీడ్ చేసే టైంలో మీరు ఏది తింటారో అదే అవుట్పుట్ పాల రూపంలో వచ్చేది. మీరు చూడండి, మీకు కోల్డ్ ఉందనుకోండి, మీరు బేబీకి పాలిస్తే బేబీకి కూడా కోల్డ్ వచ్చేసింది. రైట్. సో మీరు బజ్జీలు బోండాలు పునుగులు తినేసి మీరు పాలేయండి, 2 రోజుల్లో పిల్లవాడు సిక్ అవుతాడు. అదే మీరు ప్రాపర్గా ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్, ఫైబర్ అనుకుంటూ మీరు క్యాలిక్యులేటెడ్గా మీరు తిని మీరు పాలిచ్చి చూడండి, బేబీ ఎంత హెల్దీగా ఉంటాడో, బేబీ ఫేస్లో ఎంత గ్లో వస్తుందో మీకు అర్థమైపోద్ది. సో మీరు ప్రెగ్నెంట్ అవ్వటానికి 1 year ముందు నుంచి, ఎందుకు
ప్రెగ్నెంట్ అవ్వటానికి మీ లోపల క్వాలిటీ ఎగ్ అండ్ క్వాలిటీ స్పెర్మ్ ఉండాలి కాబట్టి, లేకపోతే మధ్యలో 3 నెలల అబార్షన్ అయిపోతుంది. కొంతమంది 7-8 నెలల దాకా చక్కడ అబార్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఎగ్లో అంత దమ్ము లేదు. ఓకే. సో ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకున్నప్పుడు 1 year ముందు నుంచి మీరు డైట్ ఫాలో అవ్వండి. ఓకే. ఈలోపు మీకున్న ఆల్రెడీ మీకు హిస్టరీ ప్రకారంగా మీ జీన్స్లో వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఈ 1 yearలో రెక్టిఫై అయిపోతాయి. సో 1 year నుంచి మీరు డైట్ ఫాలో అవుతూ, ప్రెగ్నెన్సీలో ఉన్న 1 year డైట్ ఫాలో అవుతూ, ప్రెగ్నెన్సీ అయిపోయినాక 6 months ఆర్ 1 year బేబీ ఫీడ్ చేస్తారు కాబట్టి అప్పుడు కూడా మీరు డైట్లో ఉండాలి. అంటే కంటిన్యూస్గా మీరు 3 ఏళ్ళు డైట్లో ఉండాలి. అలా అయితేనే మీ బేబీ అవుట్పుట్ వస్తుంది. దాని తర్వాత మీరు ఏదైనా తినండి, అది మీ ఇష్టం. ఇంకా కొంతమంది ఈ డైటీషియన్స్, న్యూట్రిషన్స్ చెప్పిన ఫుడ్స్ అన్ని తినలేక ట్యాబ్లెట్స్, తర్వాత సప్లిమెంట్స్ అవి తీసుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మన అమ్మమ్మల్ని తీసుకోండి, వాళ్ళు మన అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనకి సప్లిమెంట్స్ అనేది మనకు అలవాటు అయినాయి. కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళ అమ్మలు కానీ చూసుకుంటే వాళ్ళ ఇంట్లో నార్మల్ ఫుడ్డే తిన్నారండి, నార్మల్గా డెలివరీ అయ్యారు, వాళ్ళకే సప్లిమెంట్స్ వాడలేదే. సో సప్లిమెంట్స్ ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, ఈ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గట్ అనేది చాలా చండాలంగా తయారైంది. ఓకే. వాళ్ళ గట్ లైనింగ్ అనేది ప్రాపర్గా లేదు. వాళ్ళ గట్లో మైక్రోబయోమ్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. వాళ్ళ గట్లోని గుడ్ బ్యాక్టీరియా అంతా డిస్ట్రాయ్ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయింది. ఓకే. సో ఇలాంటి టైంలో మీరు ఫుడ్ నుంచి మీరు విటమిన్స్ కానీ ఇలాంటివి రావాలని మీరు కోరుకుంటే ఏమవుతుందంటే, మీరు ఫుడ్లో విటమిన్స్ తీసుకుంటారు, కానీ అది సగమే అబ్జర్వ్ అవుతుంది. ఎందుకంటే మీ గట్లో బ్యాక్టీరియా ప్రాపర్గా లేదు కాబట్టి సగం అబ్జర్వ్ అయిపోతుంది, సగం అంతా వేస్ట్ అయిపోద్ది. విటమిన్స్ మీకు అబ్జర్వ్ అవ్వవు ఫైనల్గా. సో అందుకే మీకు సప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి, హై అమౌంట్ ఆఫ్ డోసేజ్ మీకు సప్లిమెంట్ ఇస్తే కొంత మీకు వేస్టేజ్ అయిపోయినా సరే కొద్ది గొప్ప అబ్జర్వ్ అయినా మీరు స్టిల్ సేఫర్ సైడ్లో ఉంటారు. ఓకే. అదే మీరు గట్ అనేది ప్రాపర్గా ఉందనుకోండి, మీరు ఒక సప్లిమెంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ ఫోలిక్ యాసిడ్ కూడా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఫుడ్ నుంచి వచ్చే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. కానీ మీ గట్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, మీరు సప్లిమెంట్ తీసుకోండి. ఎందుకంటే సప్లిమెంట్స్లో ఆల్రెడీ మీకు కావాల్సిన డోసేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది, కొంత వేస్టేజ్ అయినా కొంత అబ్జర్వ్ అవుతుంది. అందుకని మీ గట్ని టెస్ట్ చేయటం, ప్రతి ఒక్కళ్ళ యొక్క మెటబాలజీ ఎలా ఉందనేది గైనకాలజిస్ట్ స్టడీ చేయరు కాబట్టి సింపుల్గా సప్లిమెంట్స్ ఇచ్చేసి వేసుకోపోండి అంటారు. కానీ మన అమ్మమ్మల్ని వాళ్ళ అమ్మల్ని రిఫర్ చేసుకోండి, వాళ్ళు ఏ సప్లిమెంట్ వాడలేదు, దాని మీనింగ్ వాడాల్సిన అవసరం లేదని వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. మరి మనం ఎందుకు వాడుతున్నాం? ఎందుకంటే వాళ్ళ గట్ చాలా క్లీన్గా ఉంది, ఫుడ్ నుంచి వచ్చేసి సరిపోయింది, మన గట్ చాలా క్లీన్గా లేదు, అందుకే సప్లిమెంట్లు తీసుకుంటే కానీ కొంత అబ్జర్వ్ అయ్యి కొంత వేస్టేజ్లో బయటికి పోతుంది. ఆ అబ్జర్వ్ అయింది మనకు సరిపోద్ది. ఇప్పుడు కొన్ని రీల్స్ చూస్తుంటాం మనము, ఆ రీల్స్లో కొంతమంది కుంభాలు తింటుంటారు, కానీ వాళ్ళు సన్నగా ఉంటారు. ఎందుకు కొంతమంది ఎంత తిన్నా కూడా లావ్ అవ్వరు? ఎందుకు కొంతమంది జస్ట్ దాన్ని చూసి కొంచెం ఒక టేస్ట్ చేసినా కూడా, ఒక బయట తిన్నా కూడా లావ్ అవుతుంటారు? ఇప్పుడు కొంతమంది చాలా సన్నగా ఉంటారండి, వాళ్ళు ఎంత తిన్నా లావ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ అనేది అబ్జర్వ్ అవ్వట్లేదు వాళ్ళ బాడీలోకి. అది మొత్తం కూడా ఎన్ని వేస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలో అన్ని వేస్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఏదో 100% తీసుకుంటే ఒక 10 to 15% అబ్జర్వ్ అవుతుంది, మిగతా అంతా వేస్టేజ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. మనం తీసుకున్న ఫుడ్ అనేది వంట పడితేనే వాళ్ళు లావ్ అవుతారు, వాళ్ళకి వంట పట్టదు, వాళ్ళకి స్టిల్ ఏదో ఒక డెఫిషియన్సీతో బాధపడుతూనే ఉంటారు. మీరు చూస్తే వాళ్ళు సన్నగానే ఉంటారు, కానీ వాళ్ళకి ఏదో ఒక ఫ్యాటీ లివర్ ఉంటూనే ఉంటుంది, సమ్ వేరే ఎక్కడో ఫైబ్రాయిడ్స్ ఉంటూనే ఉంటాయి, సమ్ గైనిక్ ఇష్యూస్ ఏదో ఉంటాయి వాళ్ళకి. అండ్ కొంచెం దూరం నడిచిన వెంటనే మాకు ఆయాసం వస్తుంది, అలుపు వస్తుంది అని చెప్పేసి కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ కాలేదు కాబట్టి, వేస్టేజ్ రూపంలో బయటికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి ఎనర్జీ వచ్చే ఛాన్స్ లేదు అక్కడ. సో అందుకని వీళ్ళు సన్నగా ఉన్నాగా లావ్ అవ్వరు అనమాట. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది తక్కువ తిన్నాగా ఎందుకు లావ్ అవుతారంటే వాళ్ళ బాడీలో మజిల్ మాస్ ఉండదు. ఇప్పుడు మజిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు ఎంత తిన్నా సరే మజిల్ మెయింటెనెన్స్ కోసం క్యాలరీస్ అన్ని బాడీ యూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే మజిల్ ప్రిజర్వ్ చేసుకోవాలి కాబట్టి. వాళ్ళ బాడీలో మజిల్ లేదనుకోండి, అసలుకి ఎక్కువ తినదంతా కూడా ఫ్యాట్ అయి కూర్చుంటుంది. అందుకనే మజిల్ తక్కువ ఉన్న వాళ్ళు త్వరగా లావ్ అవుతారు. సో ఎవరైనా సరే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా తక్కువ తిన్నాక లావ్ అవుతున్నారంటే వాళ్ళ బాడీలో మజిల్ చాలా వీక్గా ఉందన్నట్టు. ఎవరైతే ఎంత తిన్నా లావ్ అవ్వట్లేదో వాళ్ళకి అసలు ఫుడ్డే సరిగ్గా అబ్జర్వ్ కావట్లేదని. సార్ చివరిగా ఒక విషయం చెప్పండి, ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది విమెన్, గర్ల్స్ అనేమియాతో బాధపడుతుంటారు. సో ఈ అనేమియా సిచ్యువేషన్ని, అనేమిక్ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి ప్రభుత్వాలు నువ్వుల పట్టీలు, చిక్కీలు, పల్లి పట్టీలు ఇవి ఇస్తుంటారు. అయినప్పటికీ కూడా ఎంత పెద్ద టాప్ సెలబ్రిటీస్ అయినప్పటికీ వాళ్ళు ఈ
అనేమియాతో బాధపడుతుంటారు. యాక్చువల్గా దీన్ని డీల్ చేయడానికి యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా మీరేం చెప్తారు? యాక్చువల్గా అనేమియా వచ్చింది అంటే అందరు కామన్గా అనుకునేది ఏంటంటే బ్లడ్ తక్కువ ఉంది అంటారు. అవును, బ్లడ్ తక్కువ ఉందంటే ఆబ్వియస్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉందని అంటారు. అవును. సో మీరు బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటే, లేకపోతే ఐరన్ ఉన్న ఫుడ్లు ఏంటి అనేది మీరు గూగుల్లో ఎత్తుక్కొని ఆ ఫుడ్లు తింటారు మీరు. కానీ మీకు హిమోగ్లోబిన్లో ఎలాంటి చేంజ్ కనపడదు. ఎందుకంటే మీరు ఐరన్ని చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేశారు. ఐరన్ అంటే హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వటానికి ఐరన్ అనేది వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్లో ఐరన్ ఒకటి. ఓకే. ఐరన్కి ప్రోటీన్ కలిసి, విటమిన్ సి కలిసి, కాపర్ కలిసి, వాటర్ కలిసి, మెగ్నీషియం ఇవన్నీ కలిస్తే మీకు ప్రాపర్గా హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. మీరు రక్తం తక్కువ ఉందని చెప్పేసి ఓన్లీ ఐరన్ ఒక్క దాని మీద ఫోకస్ పెట్టి ఐరన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటి అని గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకొని చూసుకొని ఒక 4 చూపిస్తుంది. పాలకూర తినండి, తోటకూర తినండి అని చెప్పేసి 5 తింటా కూర్చుంటారు. కానీ మీకు ఒక పాయింట్ కూడా పెరగదు. ఎందుకు పెరగదంటే 5-6 ఇంగ్రీడియంట్స్ కలిపి అండ్ ఐ మీన్ 5-6 మినరల్స్ కలిపితేనే మీకు హిమోగ్లోబిన్ ఫామ్ అవుతున్నప్పుడు మీరు ఓన్లీ ఐరన్ మీద ఒక్క దాని మీద ఫోకస్ పెట్టారు. హిమోగ్లోబిన్కి ఐరన్ ఎంత ఇంపార్టెంటో, జింక్ అంత ఇంపార్టెంట్, మెగ్నీషియం అంతే ఇంపార్టెంట్, ప్రోటీన్ అంతే ఇంపార్టెంట్, ప్లస్ విటమిన్ సి అంతే ఇంపార్టెంట్, కాపర్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ తినకుండా ఓన్లీ ఐరన్ ఒక్కటే తిని హిమోగ్లోబిన్ పెరగాలంటారు. ఐరన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ పెరగాలంటే 7-8 రకాల మినరల్స్ కలవాలి. అప్పుడే హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. మీరు ఎంతైనా ఐరన్ టాబ్లెట్లు వేసుకోండి, మీరు నీళ్లు తక్కువ తాగితే స్టిల్ మీకు బ్లడ్లో ఇంప్రూవ్మెంట్ కనపడతాం. మీరు ఎంత ఐరన్ సప్లిమెంట్లని వేసుకోండి, మీ బాడీలో కాపర్ తక్కువైందంటే మీకు స్టిల్ హిమోగ్లోబిన్లో చేంజ్ కనపడతాం. మీరు ఎన్ని ఐరన్ ఇంజెక్షన్స్ అని తీసుకోండి, టాబ్లెట్లని వేసుకోండి, మీరు విటమిన్ సి తక్కువ తీసుకున్నా, మీరు జింక్ తక్కువ తీసుకున్నా, మెగ్నీషియం తక్కువ తీసుకున్నా, ప్రోటీన్ అంటే ఎక్కువ తినకుండా మీరు ప్రోటీన్ డెఫిషియట్లు కనుక మీరు ఉంటే స్టిల్ మీ బాడీలో హిమోగ్లోబిన్ అనేది పెరగదు. అందుకనే చాలామంది ఉమెన్ అనేవాళ్ళు హిమోగ్లోబిన్ తక్కువైపోయి ఎనీమియాతో బాధపడటానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రక్తం అంటే ఐరన్ అనుకుంటున్నారు. రక్తం అంటే ఐరన్ ఒకటే కాదు, రక్తం ఫామ్ అవటానికి చాలా కలవాలి. ఐరన్ ఒకటే తీసుకుంటే సరిపోదు. అందుకని ఐరన్ టాబ్లెట్లు వేసుకోవటం ఆపేసి ప్రాపర్ ఫుడ్ మీరు తీసుకుంటే ఆ ఫుడ్లో మీకు అన్నీ దొరుకుతాయి. ఏం ఫుడ్ తీసుకోవాలంటారు? లైక్ మీరు చికెన్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి, కూరగాయల జ్యూసులు తాగండి, ఫ్రూట్స్ని మాత్రం జ్యూస్లా కాకుండా హోల్ ఫ్రూట్స్ తినండి. మీరు హోల్ వీట్ ఓట్స్ తీసుకోవచ్చు మీరు, ప్లస్ అవకాడోలు తీసుకోండి, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, డ్రై సీడ్స్ తీసుకోండి, కోకోనట్ ఆయిల్ కానీ గీ కానీ తీసుకోండి. ఇవన్నీ మీరు ఒక 3-4 నెలలు తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ హిమోగ్లోబిన్లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. మీకు ఫెటిగ్ ఉండదు అనమాట. మీకు విపరీతంగా ఎనర్జీ వచ్చేస్తుంది, మీ మజిల్ మాస్ పెరుగుతుంది, మీకు ఫుడ్ మెటబాలిక్ అనేది మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. మీకు ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది, మీ మోకాళ్ళ నొప్పులు కూడా మీకు అన్నీ తగ్గుతూ ఉంటాయి. అంతే తప్ప బ్లడ్ తక్కువైందంటే మాత్రం ఇమీడియట్గా ఐరన్ కోసం మీరు పాకులాడొద్దు. ఐరన్ కాదు మీ బ్లడ్ని పెంచేది. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ని చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్ స్టూడియో. మీ న్యూట్రీ పాలిటిక్స్ ద్వారా ఎంతోమంది యూత్కి మంచి న్యూట్రిషన్ అవేర్నెస్ని తీసుకొస్తున్నారు. ఒక హెల్దీ నెక్స్ట్ జనరేషన్కి మీరు పాటుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మాతో ఉన్నందుకు. నేను యాక్చువల్గా న్యూట్రీ పాలిటిక్స్ ఛానల్ కూడా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను నా మానాన్ని నేను ఏదో క్లయింట్స్కి డైట్లు ఇచ్చుకుంటూ ఉన్నానండి. కానీ చాలా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జిమ్ చేసిన ప్రతి ఒక్కడు కూడా న్యూట్రిషనిస్ట్ అయిపోతున్నాడు, ఫిట్నెస్ ట్రైనర్ అయిపోతున్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ న్యూట్రిషనిస్ట్ అయినా సరే వేరే న్యూట్రిషనిస్ట్ గురించి పొగుడుతున్నట్టు ఒక్కళ్ళనే ఎవరైనా వీడియో చేశారా? చేయరు. ఎందుకంటే అందరూ న్యూట్రిషనిస్టుల టాప్ స్పెషలిస్ట్ దగ్గర నుంచి మీరు నాలెడ్జ్ తీసుకొని అది నా నాలెడ్జ్ అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటారు అందరూ. కానీ నేను చిన్నప్పటి నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారిని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. కాబట్టి నేను ఆయన గురించి కంపల్సరీగా పొగుడుతాను. ఎందుకంటే న్యూట్రిషన్ అనే ఫీల్డ్లో అసలు బిగిన్ అయింది ఆయన వల్లనే అందరికి అన్నీ తెలిసినాయి. కాబట్టి తర్వాత మనం ఎంతైనా నేర్చుకోండు. కానీ న్యూట్రిషన్ ఫీల్డ్లో మాత్రం ద గాడ్ ఫాదర్ ఎవరంటే మంతెన సత్యనారాయణ రాజు గారు.
ప్రజెంట్ ఉన్న న్యూట్రిషనిస్టులు ఎవరైతే ఉన్నారో నాలెడ్జ్ లేకుండా జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అడిగితే మేము పలానా హీరోలకు ట్రైన్ చేస్తున్నాం, పలానా సీరియల్ యాక్టర్స్కి మేము ట్రైన్ చేస్తున్నాం, వాళ్ళకి డైట్ ఇచ్చేది మేమే, ఎమ్మెల్యేలకి ఎంపీలకు డైట్లు ఇచ్చేది మేమే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకొని డబ్బులు దోచుకుంటున్నారు. ఇవన్నీ చూసి నేను ఉండబట్టలేక ఈ న్యూట్రీ పాలిటిక్స్ అనేది పెట్టడం జరిగింది, జనాలకు రియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి. అండ్ మన దగ్గర ఇంకా ఫ్యాట్ లాస్ కానీ, డయాబెటిక్ కానీ, కిడ్నీ ఇష్యూలు కానీ, లివర్ ఇష్యూస్ కానీ, ఇలాంటి ఏదైనా ఉన్నా కానీ డైట్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి చాలా తక్కువ ప్రైస్కి నేను ఒక 3 months 4 monthsలోనే వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని వాళ్ళు రివర్స్ చేసుకోవాలని చెప్పేసి అందరికి అందుబాటులో ఉండేలాగా నేను పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ట్రైనర్ అవుతున్నాడు, ప్రతి ఒక్కరు న్యూట్రిషనిస్ట్ అవుతున్నాడు అని ఒక బాధతోటి నేను రియల్ ఎడ్యుకేషన్ ఛానల్కి ఇవ్వాలని నేను ఆ ఛానల్ పెట్టడం జరిగింది. లేకపోతే అసలు యాక్చువల్ నాకు సోషల్ మీడియా పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే, అదే చాలా సడన్గా మీరు కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో, ఇంతకుముందు ఎప్పుడు కనిపించలేదు. ప్రాబబ్లీ ఒక 1 year నుండి మీరు యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మీరు ఆల్రెడీ చేరుకున్నారు, ఇంకా చాలామందికి చేరువవుతారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.